నీట్ ఎగ్జామ్ లీకేజీకి సంబంధించిన ఉద్యమం ఎక్కడ పుట్టింది, ఎటుపోయింది, అది ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది, అసలు అది అదుపులో ఉందా? నిన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటి దగ్గర ధర్నా చేయకపోతే, 4 గంటలు పెట్టి ధర్నా చేయకపోతే, ఇవాళ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దేశవ్యాప్తంగా ఒకరిపై ఒకరు రాజకీయము లేకపోతే రాళ్ల దాడు ఏదో కర్రల దాడు చేసుకోకపోతే, మొన్న ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆ ర్యాలీ, ఆ ఉద్యమంగా చెప్పబడే ఆ ర్యాలీ, అది ఎటుదారి తీసేది? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. రాహుల్ గాంధీ ఎందుకు చేశారు, ఏం చేశారు అనే విషయాన్ని పక్కన పెడితే, ఇవాళ చాలామంది మాట్లాడుతున్న మాట, రాహుల్ గాంధీ నిన్న చేసిన ధర్నా వల్ల బీజేపీ సంగతేమో కానీ దేశంలో మరొకసారి కొన్ని అసాంఘిక శక్తులు పెచ్చరిల్లకుండా కొంతవరకు ఆయన చేసిన ధర్నా ఆపగలిగింది అనే ఒక చర్చ ఉంది. ఆయన బీజేపీ కోసం చేసి ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకోటి కాకపోవచ్చు. కానీ మొన్న జరిగిన ప్రోగ్రాంలో పేరుకి అది కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ అయినప్పటికీ అందులో పాల్గొన్న వాళ్ళందరూ అసాంఘిక శక్తులుగానే, ఎక్కువ మంది, అందరూ కాదు ఎక్కువ మంది, బీజేపీకి తెలియకుండానే కొన్ని శక్తులు చొరబడ్డాయి అనే అనాలిసిస్లు బయటకు వస్తున్నాయి. వాళ్ళు యాంటీ నేషనలిస్టులు కావచ్చు, లేక దేశంలో యాంటీ డెమోక్రటిక్ మూమెంట్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, వేర్పాటువాద శక్తులు కావచ్చు, మతోన్మాద శక్తులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఆ మూమెంట్లోకి వచ్చి ఏ ఉద్యమమైనా ఎప్పుడు నాశనం అవుతుంది, ఎప్పుడు ఫలితాలు లేకుండా పోతుందంటే అది హింసాత్మక రూపం తీసుకున్నప్పుడు. నిజానికి మొన్న జరిగిన ఆ కార్యక్రమం హింసాత్మక రూపం తీసుకుంది. ఒక దశలో చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది. పోలీసుల్ని విచ్చలవిడిగా కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? భయంకరంగా. నిజానికి పోలీసులంటే అందరూ భయపడతారు. ఎందుకంటే వాళ్ళ మీద చేయి చేసుకుంటే, విధి నిర్వహణలో ఉన్నప్పుడు పోలీసులపై చేయి చేసుకున్నా, అడ్డుకున్నా అది పెద్ద నేరం. అలాంటిది వాళ్ళని కింద పడేసి తొక్కారు, కాళ్ళతో తొక్కారు, రాళ్ళు విసిరి కొట్టారు, చాలా బీభత్సం చేశారు. మరి అలాంటివి చేసినప్పుడు పోలీస్ ఫోర్సెస్, భద్రతా దళాలు లాఠీచార్జ్ చేయకుండా ఎందుకుంటాయి? బేసిక్ థింగ్. తర్వాత రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతున్న సీజేపీ అభిజిత్ దీప్కే కానీ వాళ్ళ నాయకులు కొంతమంది కానీ, నాకు చేతిలో రాజ్యాంగం చూడవచ్చు మీరు, మినిమం ఇది కదా, పోలీస్ పర్మిషన్ లేకుండా పార్లమెంటుకు ర్యాలీ అనేది ఎట్లా చేస్తారు? పోలీసులు అనుమతించలేదు, కోర్టుకు అప్రోచ్ అవ్వాలి. కోర్టుకు వెళ్ళి మాకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు, మాకు అనుమతి చాలా ఈ దేశంలో చాలా ర్యాలీలు, చాలా ధర్నాలు, చాలా ప్రదర్శనలు పోలీసులు అనుమతించకపోతే కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుని చేసినవి చాలా ఉన్నాయి. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు అనేది బిగ్ క్వశ్చన్. పోలీసులు అనుమతి లేకుండా అక్కడ దాకా ఎందుకు అంత ధైర్యం చేసి, పైగా ఇన్ని వేల మందిని మొబిలైజ్ చేశారు అంటే ఇది అభిజిత్ దీప్కే వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే అతను కలకత్తాలో ఏదో చేద్దామని వెళ్తే 100 మంది కూడా రాలేదు. ఆ 100 మందిలోనే అతనిపైనే దాడి జరిగిన పరిస్థితి చూసాం. దాడి ఇన్ ద సెన్స్ అతను అడ్డుకునే ప్రయత్నం. అలాంటిది ఇక్కడికి ఇన్ని వేల మంది వచ్చారంటే దీని వెనక ఖచ్చితంగా వేరే వేరే పొలిటికల్ పార్టీస్ కానీ, ఇందాక నేను చెప్పిన ఫోర్సెస్ కానీ ఏమన్నా ఉండాయనేది ఒక అనాలిసిస్ ఉంది. తర్వాత వాంగ్చుక్, ఈయనకు సంబంధించి చాలా స్టోరీలు బయటకు వస్తున్నాయి. ఆయన ఎందుకు అలా చేశాడు, అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నాన్నగారికి ఎంత మంచి పేరుంది, ఆయన కాంగ్రెస్లో మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి ఆయన పేరు చెప్పుకొని ఈయన చేస్తున్న అరాచకం ఏంటి, ఈయన మొదటి భార్యకి సిఐఏకి ఉన్న సంబంధం ఏంటి, ఆ తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండో భార్యగా ఉన్న ఆమె ఈయన కలిసి ఈ ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించారు, ఇవేవో రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు నీట్
ఉద్యమం, నీట్ గొడవ, నీట్ లీకేజ్ పైన ఉన్న ఆందోళన ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్ళింది, దీంట్లో ఏ ఏ శక్తులు ఎలాంటి పాత్ర పోషించాయి, ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు, వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, విద్యార్థులను కొట్టారు అంటే అక్కడికి విద్యార్థులు ఎక్కడొచ్చారు? ఇది పెద్ద క్వశ్చన్గా ఉంది. విద్యార్థులు ఒక 20% వచ్చి ఉంటారు, ఒక 30% వచ్చి ఉంటారు, మిగతా వాళ్ళంతా నో. జిప్పు తీసి అంగం చూపించే వాళ్ళు విద్యార్థులు అంటే మనం చేయగలిగింది ఏం లేదు. పోలీసుల్ని కింద పడేసి కాళ్ళతో తొక్కి ఇది చేసేవాళ్ళు అంటే అంత ధైర్యం విద్యార్థులు చేయరు. పోలీసుల్ని కాళ్ళ కింద పడేసి తొక్కాడు ఎంత ధైర్యం విద్యార్థులు చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. కేసులు అయితే కెరీర్లో ఎందుకు పనికి రాకుండా పోతారు, ఆ విషయం వాళ్ళకి బాగా తెలుసు, పేరెంట్స్కి బాగా తెలుసు. అట్లా నిలబడి కొట్టని చూసుకుంటా అనే ఇది విద్యార్థులు చేయరు. అది ఏదో ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్న దాన్ని ఏమంటారు స్టేటస్లో ఉన్నాడు. అది ఏ స్టేటస్లో మరి దాన్ని ఏం తీసుకుంటే ఆ స్టేటస్ వస్తుందో ఐ కాంట్ సే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ రకరకాల విశ్లేషణలు జరుగుతున్న ఈ క్రమంలో ఈ ఉద్యమం ఎక్కడ పుట్టింది, ఎక్కడికి వెళ్ళింది, ఇవాళ రెండు రాజకీయ పార్టీల మధ్య రాజకీయ గొడవగా మారినప్పటికీ అదుపులో ఎలా ఉంది, ఇది ఇంపార్టెంట్. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు అమర్నాథ్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు, అలాగే కొనగాల మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అండ్ ప్రొఫెసర్ కాసిం గారు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. అలాగే డాక్టర్ అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో గిరిధర్ గారు, మామిడి గిరిధర్ గారు అనలిస్ట్ కూడా మనతో. ముందుగా కాసిం గారు నమస్తే అండి. ప్రొఫెసర్ కాసిం గారు నమస్తే సార్. కాసిం గారు, మొన్నటి నిన్నటి ఇవాల్టి పరిణామాలు చూసిన తర్వాత ఏది నీట్ పేరుతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఎక్కడో పుట్టి ఎక్కడో వెళ్ళి ఎక్కడో ముగిసినట్టుగా కనపడుతోంది ఇవాళ. అంటే ఇవాళ పరిస్థితులు చూస్తే ఆగినట్టే, అంటే రాజకీయంగా టర్న్ అయిపోయింది కదా. అందుకని నేను దాన్ని పొలిటికల్ ముగింపుగా మాట్లాడుతూ ఈ 3 రోజుల పరిణామాలను బేస్ చేసుకుని మీ అనాలిసిస్ చెప్పమంటే ఏం చెప్తారు ఈ ఉద్యమం మీద? సార్, నా అభిప్రాయం ఏమిటంటే మొట్టమొదలు ఎన్టీఏ నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన వెంటనే సమాజం నుంచి కొంత అసమ్మతి వచ్చినప్పుడు, కొంత నిరసన వచ్చినప్పుడు వెంటనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఒక ప్రకటన రావాల్సి ఉండే. కరెక్ట్. దానితో పాటు మనకి ఒక లెగసీ ఉన్నది పార్లమెంటరీ విలువల్లో. ఎందుకంటే ఇదేమి చిన్న విషయం కాదు సార్. ఎన్టీఏ ఇప్పటికీ నీట్ ఎగ్జామ్ పేపర్నే 2 సార్లు లీక్ అయిన సందర్భం చూసాం. గతంలో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్ల అపాయింట్మెంట్ చేయడానికి నిర్వహించే ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, దాన్ని నెట్ అంటాం, ఎన్ఈటి నెట్. ఆ పేపర్ కూడా లీక్ అయింది. నాకు తెలిసి నేను 30 ఏళ్లలో విద్యారంగంలో ఉన్నాను సార్, ఎన్నడూ కూడా నెట్ పేపర్ లీక్ అయిన సందర్భం లేదు. ఆ పేపర్ కూడా లీక్ అయి పరీక్ష రద్దయి మళ్ళీ పరీక్ష నిర్వహించారు. ఎన్టీఏ నిర్మాణము, ఎన్టీఏ పని విధానంలో అనేక లోపాలు ఉన్నాయి. ఇప్పుడు నీట్ పరీక్ష రాసింది 22 లక్షల మంది విద్యార్థులు అంటే భారతదేశంలో 22 లక్షల కుటుంబాలు అని అర్థం. అంతే కదా? అవును. 22 లక్షల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వాలు, మంత్రులు చాలా బాధ్యతగా వాళ్ళ పని విధానం చేయవలసి ఉంటుంది. కనుక ఒక చర్చ వచ్చినప్పుడు వెంటనే ఆ కన్సర్న్ మినిస్టర్ ఒక డిమాండ్ వచ్చిందనుకోండి, ఆ డిమాండ్ లో మంచి చెడు ఏం పక్కన పెడితే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు, చాలా మంది మనం చరిత్రలో గాలి ముద్దుకృష్ణమన్నయ్య లాంటి వాళ్ళు, మేము 10th క్లాస్ అవుతున్న రోజుల్లో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉంటే పేపర్ లీక్ అయితే వెంటనే రాజీనామా చేశారు నైతిక బాధ్యత వహిస్తూ. లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా నైతిక బాధ్యత వహిస్తూ ఎవరు అడగలేదండి. నితీష్ కుమార్ చేశాడు, సురేష్ ప్రభు చేశారు. అంటే అట్లాంటి ఒక పార్లమెంటరీ విలువ సార్. నేను కేవలం ఇక్కడ రాజకీయాలు, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాను గనక కేవలం ఒక పార్లమెంటరీ విలువ అనేది, అది ఆ విలువను పాటించి ఉంటే నిజానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇంతగా బదనామయ్యే పరిస్థితి ఉండేది కాదు.
సరే ఆ క్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి నోటి నుంచి ఒక కామెంట్ రావటం, ఆ నేపథ్యంలో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ రావటం, కాక్రోచ్ జనతా పార్టీ పరిణామాలన్నీ మనం చూశాం. అయితే మొన్న సార్ మీరు ఇంట్రోలో చెప్పిన కొన్ని విషయాల పట్ల నేను భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాను. పర్లేదు సార్, పర్లేదు ప్లీజ్ సార్, నేను కొంచెం మీడియాలో కూడా నో మాట్లాడాను. ప్రాబ్లం, ఎందుకంటే నేను దాదాపు 90వ దశకంలో విద్యార్థి ఉద్యమంలోకి వచ్చి సుదీర్ఘకాలం విద్యార్థి ఉద్యమంలో పనిచేసి తర్వాత నేను అధ్యాపక వృత్తిలోకి వచ్చాను. సరే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు అది ఒక లూజ్ మూమెంట్, అంటే దానికి ఒక నిర్మాణం లేదు, ఒక నాయకుడు, ఒక స్పష్టమైన నాయకుడు లేదు, ఆ నాయకుని ఆదేశాలు పాటించి పనిచేసేటటువంటి క్యాడర్ కూడా సరిగ్గా లేదు. అలాంటి ఒక లూజ్ మూమెంట్ నడుస్తున్నది. ఈ లూజ్ మూమెంట్ లో మీరు అన్నట్లు చాలా రకాల మనుషులు అందులోకి చొరబడి వాళ్ళ వైయక్తికమైన అభిప్రాయాలను, నిరసనలను, కసిని వ్యక్తం చేసినటువంటి ఒక సందర్భం ఉంటది అక్కడ. ఎగ్జాక్ట్లీ మీరు అదే ఇంట్రోలో చెప్పారు. కనుక నేను ఒక అప్పీల్ చేస్తున్నా, ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశ ప్రధానమంత్రి గారు ఉన్నారు కనుక వారు జోక్యం చేసుకొని వెంటనే ఆ విద్యాశాఖ మంత్రికి సంబంధించిన చర్య ఏమైనా తీసుకుంటారా, పోనీ ఆ చర్య తీసుకోకపోయినా ఇప్పుడు అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు, దేశంలో చాలా మంది మాట్లాడుతున్నారు, పిల్లలు కూడా అక్కడ ఉన్నారు, అందులో కనీసం 30 to 40% విద్యార్థులు ఉన్నా కూడా వారు కూడా ఈ దేశ పౌరులు గనక దానిని చర్చనీయాంశంగా తీసుకొని వెంటనే ఆ విషయాన్ని కంక్లూడ్ చేయాలి, ఎక్కడో ఒక చోట కంక్లూడ్ చేయాలి, లేకపోతే ఎక్కువ కాలం ఇట్లా ఒక్క విషయంలో నేను మీతో ఏకీభవిస్తాను. నేను 3 రోజుల నుంచి నా డిబేట్ లో చెప్తున్న పాయింట్ ఏంటంటే, నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే ప్రభుత్వం ఇనీషియల్ గా వెంటనే ఎవరు అడగకముందే స్పందించి చర్యలు తీసుకొని ఉంటే ఈ ఇష్యూ ఇక్కడ దాకా వచ్చేది కాదు. చీఫ్ జస్టిస్ గారు ఎవరో కొంతమంది వ్యక్తులను గురించి ఉద్దేశించి మాట్లాడుతూ కాక్రోచ్ లాగా తయారయ్యారు అనే ఆ పదం వీళ్ళకి పేరైపోయింది, అది వేరే విషయం. కానీ అసలు ప్రభుత్వం ఇనిషియల్ గా స్పందించి ఉంటే సిచ్యువేషన్ ఇక్కడ దాకా రాదు. అది ఆ తప్పు ప్రభుత్వానిదే, అందులో సందేహమే లేదు. కానీ ఆ తర్వాత పాపం అభిజిత్ దీప్కే యువకుడు ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం అనుకున్నాడు, అతని చేతుల్లో లేకుండా ఎవరెవరో లాక్కెళ్ళిపోయే ప్రయత్నం జరిగినట్టు కనపడుతోంది. ఒకటి. తర్వాత సత్యం గారు నమస్తే అండి. నమస్తే సత్యం గారు, ఈ 3 రోజుల పరిణామాలు చూసిన తర్వాత మీకేమనిపించింది? మొన్నటి కొంత చేయి దాటిపోయిన వ్యవహారం కానీ, హింసాత్మక రూపం తీసుకున్న వ్యవహారం కానీ చూడడము, నిన్నటి రాహుల్ గాంధీ గారి ధర్నా, ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బాహాబాహి, రోడ్ల మీద పడి కొట్టుకున్నారు, మామూలుగా కొట్టుకోవాలా, సరే వాట్ ఎవర్. ఇప్పుడు ఒక మూమెంట్ వస్తే దాన్ని పొలిటిసైజ్ చేయడానికి రాజకీయ పక్షాలు ప్రయత్నం చేస్తాయి, అది నెగిటివ్ గా గానీ పాజిటివ్ గా గానీ. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కొట్లాట్లని ఆ విధంగానే చూడాలి, పొలిటిసైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి, అడ్వాంటేజ్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో అది ఒక భాగం, వాళ్ళు బలపడాలన్నా లేకపోతే బలం నిలబెట్టుకోవాలన్నా అటువంటి స్ట్రగుల్ జరుగుద్ది. కానీ బేసిక్ గా నీట్ ఎగ్జామ్ లీవ్ కావటం వల్ల అది ఒక పెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళ ఇండియాలో యావరేజ్ ఫ్యామిలీ సైజు 4, అంటే 1 కోటి మంది ఎఫెక్ట్ అయ్యారు. 23 లక్షల మంది విద్యార్థులు అంటే 1 కోటి మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. అవును. తర్వాత రెండోది, ఇప్పుడు మళ్ళీ రీపీట్ పెట్టడం వల్ల సక్సెస్ అయిన వాళ్ళు సాటిస్ఫై అయి ఉంటారు, కానీ సీట్ రానటువంటి వాళ్ళ పాపం తగ్గదు. మొదట పెట్టుంటే మాకు కూడా సీట్లు వచ్చాయనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళ మనసులో ఉంటది. అవును. ఈ ఆక్రోశం ఇవాళ ఉద్యమంలో పడదు అనుకుంటున్నాను నేను. ఇంతలోనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చొరబడి దీన్ని డివేట్ చేసినాయి నేను అనుకోను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఉంటే ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళు, హాస్పిటల్స్ ఉన్న వాళ్ళు, దెబ్బలు తగిన వాళ్ళ ఎవరో ఒకళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉండాలి. పోలీసు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు, లేదా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విధంగా అప్పుడే ఆ స్థితిలోకి వెళ్ళింది అనుకోవట్లేదు. తర్వాత మూడోది, ఈ 163 సెక్షన్, పాత 144 సెక్షన్ పెట్టారు, మెట్రోలు బంద్ చేశారు, ఇంటర్నెట్ బంద్ చేశారు. ఇంత బంద్ చేసిన తర్వాత ప్రభుత్వానికి తక్కువ అంచనా ఉంది. కలకత్తాలో 100 మంది 200 మంది వచ్చారు, ఇక్కడ కూడా 1000-2000 మంది వస్తారు అనుకున్నారు. కానీ 1000 మంది వచ్చే వరకు అది ఒక సీ లెవెల్ కు ఉపక్రమించండి. అక్కడే అనుమానాలు.
అక్కడే అనుమానాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు అయితే కృష్ణ గారు, ఈ అనుమానం కాదు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, వాళ్ళ యూత్ ఆర్గనైజేషన్ కూడా కాక్రోచ్ పార్టీకి ఫేవరబుల్ గా స్టేట్మెంట్స్ ఇచ్చాయి. నీట్ ఫెయిల్యూర్ లో ప్రధాని రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ కు ఈ యూత్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసింది. సహజంగానే వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయి ఉంటారు. ఒక ఐక్య కార్యాచరణ గాని చర్చలు గాని జరిగి ఉండకపోవచ్చు, కానీ వాలంటరీగా వాళ్ళు కూడా దీంతో పాటు వీళ్ళతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొని ఉంటారు. కాబట్టి ఆ మొబిలైజేషన్, దానికి ఆప్ యూత్ కావచ్చు, మరొకటి కావచ్చు, తర్వాత ఈ అసంతృప్తి వర్గాలకు ఉన్నటువంటి యూత్ కావచ్చు, మొత్తం మీద మొబిలైజేషన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ మొబిలైజ్ అయింది. దాంతో అన్కంట్రోల్డ్ లెవెల్ కు పోయింది. లాఠీ చార్జీ, ప్రత్యేకంగా 2 పోలీసులు విద్యార్థులు రాళ్లు కోటం అంటే అన్ని జరిగినాయి ఈ ఇన్సిడెంట్స్. ఏదేమైనా ఒక మూవ్మెంట్, నాకున్న ఈ 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఒక మూవ్మెంట్ అగ్రెసివ్నెస్ దాటిపోతే దాంట్లో పార్టిసిపేషన్ తగ్గుద్ది. అంటే అది ఒంటరైపోద్ది, ఉద్యమం ఒంటరైపోద్ది. అగ్రెసివ్నెస్ పెరుగుతామంటే ఒంటరైపోద్ది. కాబట్టి దాన్ని శాంతియుతంగా చేస్తే సస్టైన్ అవుద్ది. కాబట్టి ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా అవుపడుద్ది. అట్లాగే ఇవాళ అది అనార్గనైజ్డ్ మూవ్మెంట్, దానికి ఆర్గనైజేషన్ లేదు, స్ట్రక్చర్ లేదు, కాబట్టి కంట్రోల్ చేసేటువంటి లీడర్షిప్ కూడా లేదు. కాబట్టి సార్ నేను అన్నది కూడా అదే సార్. ఇప్పుడు బీట్కే కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ లేకపోవడము, లీడర్షిప్ లేకపోవడం వల్ల అక్కడ 100 మంది 200 మంది వచ్చారు. ఆ 100-200 మంది ఏదైనా చేద్దామంటే కూడా రెసిస్టెన్స్ వచ్చింది, వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఇక్కడ పోనీ మీరు అన్నట్టుగా కొన్ని పొలిటికల్ పార్టీస్, అలైడ్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేసి వాళ్ళు కూడా కొంతమంది జాయిన్ అయ్యారేమో అంటే ఏదో 1000 మందో 2000 మందో రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంతమంది వస్తే ఇంతమంది అతను మొబిలైజ్ చేయలేడు, అతనికి కెపాసిటీ లేదని మనకు అర్థమవుతోంది. వెంకటకృష్ణ గారు, కలకత్తాలో కోచింగ్ సెంటర్లు లేవు. ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అన్నిటికి కూడా ఇక్కడ 5-6 లక్షల మంది కోచింగ్ తీసుకుంటారు ఢిల్లీలో. నిజమే. ఇప్పుడు మనకు హైదరాబాద్ లో గతంలో ఈ మూవ్మెంట్ జరిగినప్పుడు అశోక్ నగర్ లో ఉన్నటువంటి మొబిలిటీ మిగతా చోట్ల లేదు. నిజమే. అన్ని కోచింగ్ సెంటర్లు అక్కడే ఉన్నాయి. నిజమే. కాబట్టి హైదరాబాద్ కన్నా కలకత్తా కన్నా ఢిల్లీలో మొబిలిటీ ఎక్కువ ఉంటుంది, స్టూడెంట్స్ మొబిలిటీ 100% నేను ఒప్పుకుంటాను సార్. తర్వాత ఎంతో హిస్టరీ ఉన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు ఉన్నాయి, నేను కాదనడాలి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకునే వాళ్ళు కోచింగ్ వదిలేసుకుని ఫ్యూచర్ మీద ఆశలు వదిలేసుకుని ఇట్లా వచ్చేసి తిరుగుతారని నేనైతే అనుకోవట్లా. యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ వాళ్ళకు కొంత అవగాహన, వాళ్ళకు ఒక ప్రపంచకమైన స్పృహ ఉంటాయి కాబట్టి వాళ్ళు రాగలుగుతారు. కానీ ఐ డోంట్ థింక్ సో. ఓకే, మీ సీనియారిటీతో మీకున్న సుదీర్ఘమైన ఒక మాట, ప్రదర్శనకు వచ్చినప్పుడు వేరు, ఆ తర్వాత పరిస్థితులు వేరు, అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ వేరు. మీకున్న సుదీర్ఘమైన అనుభవంతో మీరు కానీ డాక్టర్ కాసిం గారు కానీ మీరు చెప్పే మాటలు చాలా వాల్యుబుల్, నేను కాదనట్లేదు సార్. బట్ మొన్నటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం అది మొబిలైజ్డ్ గా కాకుండా, లేక ఒక స్ఫూర్తితో వచ్చినట్టు కాకుండా, ఒక హింస దీన్ని రెచ్చగొట్టాలి, ఒక అలిజెడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నించినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ కొన్ని వినిపించిన నినాదాలు కానీ, వాళ్ళు ప్రదర్శించిన కొన్ని చేష్టలు కానీ, పాటలు కానీ, లేకపోతే సంబంధం లేని అక్కడ జరిగిన ఆ మూమెంట్కి నీట్ అనే లేదా విద్యా వ్యవస్థకు సంబంధం లేని మతపరమైన నినాదాలు ఇవ్వడం కానీ, ఇంకేదో దేశానికి సంబంధించిన నినాదాలు కానీ, ఇటువంటివన్నీ అక్కడ ఏమాత్రం అన్రిలేటెడ్, అసలు మనం అసంబద్ధమైన అసందర్భమైన ప్రేలాపనలే కనపడ్డాయి చాలా వరకు. అలాగని నేను అందరి విషయంలో అలా మాట్లాడలేదు. 1-2% అట్లా ఉండే అవకాశం 1-2 కాదు సార్, ఐఎమ్ సారీ. అంటే మీ అబ్జర్వేషన్ నేను గౌరవిస్తూనే మా అబ్జర్వేషన్ ని నేను ఈ 2 రోజుల రీసెర్చ్ 1-2 కాదు, 30-40% అవే కనిపించాయి అనేది ఒకటి. తర్వాత మహేష్ గారు, మీకేమనిపించింది ఈ 3 రోజుల పరిణామాలు, పర్టికులర్ గా నిన్న రాహుల్ గాంధీ గారు ప్లేడ్ వెరీ గుడ్ రోల్, అందులో డౌటే లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ దాకా ఎందుకు ఎలా వెళ్ళనిచ్చారు అని అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్, మరి అది ఫ్రస్ట్రేషన్తో చేశాడో నాకు తెలియదు, అది మీరు చెప్పాలా. ఆ పొలిటికల్ బ్లేమ్ గేమ్ అనేది ఒకటి నడిచింది నిన్న. ఏది
ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ మూడింటి మధ్య అది కాసేపు తిరిగింది. సో అలాగే మొన్నటి ఈ ర్యాలీలో జరిగిన అన్వాంటెడ్ థింగ్స్ వీటి మీద వికే గారు చాలా వాస్ట్ డిస్కషన్ నడుస్తుంది. దీనిలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని అర్థం కావట్లేదు. బట్ కైండ్లీ పర్మిట్ మీ కొంచెం యాంపుల్ టైం కావాలి నాకు. నేనేమంటానంటే నీట్ పేపరు దానికన్నా ముందు సరే ఎంసెట్ పేరుతోని ఏ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో పేపర్తోని వాళ్ళ పేర్లతోని కండక్ట్ చేసుకునేవాళ్ళు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఆ రాష్ట్రానికి పరిమితం అయ్యేది, అక్కడితో సమసిపోయేది, మిగతా రాష్ట్రాలు సేఫ్. వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ సిద్ధాంతం లాగా వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అని ఒక ఎన్టీఏ అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా నీటును మేము నిర్వహిస్తాము, ఇది దేశవ్యాప్తంగా జరగాల్సిన పరీక్ష అని పెట్టింది. డెఫినెట్గా అప్పుడు మన ప్రొఫెసర్ కాసిం లాంటి మేధావులు కానీ మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కానీ మాలాంటి విద్యార్థి ఉద్యమాల నుంచి దేశ విద్యా వ్యవస్థకు మంచి జరుగుతుందంటే ఆశించే అప్రిషియేట్ చేసే మన అందరం కూడా ఏమనుకున్నామంటే ఇది గొప్పగా తీసుకొస్తున్నారు, చూద్దాం దీనికి అవకాశం ఇద్దాం అంటే అది ఇప్పటిదాకా ఎన్ని డుమ్కిలు కొట్టిందో మీరు ఇంతవరకు దాకా పెద్దలు విశ్లేషకులు చెప్పారు, ప్రొఫెసర్ గారు చెప్పారు, మీకు తెలుసు నాకు తెలుసు. 2 సార్లు నీట్ పేపర్ కండక్ట్ చేయలేక చేతులు ఎత్తేసింది. మొన్న రీ ఎగ్జామ్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేయలే, పిఎంఓ టేక్ ఓవర్ చేసుకొని పిఎంఓ కండక్ట్ చేసింది. సరే దాని మీద కూడా చాలా వరకు విమర్శలు ఉన్నాయి, అది పక్కకు పెడితే ఒక చాతగాని వ్యవస్థను, ఒక లోపభూయిష్టమైన వ్యవస్థను తీసుకొచ్చి పల్లి బఠానీలకు అమ్మినట్టు నీట్ పేపర్ని 40 లక్షల చొప్పున 40 లక్షలు ఉంటే వాడు డాక్టరు, వాడు ఇంజనీరు, ఇక వాడు కట్టిన బ్రిడ్జిలే మొన్నటిదాకా కూలిపోయినాయి, 2014 నుంచి ఇప్పటిదాకా కూలిపోయినాయి. అదేమండి అంతకుముందు వేసిన రోడ్లు బ్రిడ్జిలు అట్టనే ఉన్నాయి. హౌరా బ్రిడ్జ్ చూడండి, అది ఎప్పుడు 1980s కట్టినరు, 1890s కట్టిన బ్రిడ్జి ఇంకా ఉంది. మరి ఇప్పుడు నిన్న మొన్న స్పేస్ టెక్నాలజీతో కట్టిన రోడ్లు బిల్డింగ్లన్నీ కూలిపోతున్నాయి. ఇట్లాంటి ఇంజనీర్లు వచ్చినాక ఎట్లుంటాయి చెప్పండి. ఇక డాక్టర్లు అంటారా, ఒక పాయింట్ తర్వాత డాక్టర్ల జోలికి పోడే బంది, సీనియారిటీ చూసుకోవాలంటే అట్లీస్ట్ ఒక 2014, 2015 ముందు పాస్ అయిన బాబు అని అడిగి వాళ్ళ దగ్గరనే వైద్యం తీసుకునే పరిస్థితి అట్లొచ్చింది. ఈ పరిస్థితులు వచ్చినాక ఒక ఫ్రస్ట్రేషన్ దేశంలో ఉన్నట్టుండే జెన్జీ అనండి, యూత్ అనండి, దానికి పైకెత్తు ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోవడం అది కూడా ఉద్యోగమే అంటారు. దానికి లేదంటే కాక్రోచుల లాగా వీళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటారని అంటారు పెద్ద మనుషులందరూ, సమాజంలో వివిధ హోదాల్లో ఉన్న పెద్ద మనుషులు. సో డెఫినెట్గా ఈ దేశంలో స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. దానికి తోడు ఈ నీట్ పేపర్ లీక్ అయింది. లీక్ అయిన సందర్భంలో ఒక పరీక్ష రాయాలంటే విద్యార్థి ఎంత కసరత్తు చేస్తాడో, ఎంత ప్రెషర్ తీసుకుంటాడో, ఫ్యామిలీ మెంబర్స్ దానికోసం ఆస్తులు అమ్ముకొని మరి కోచింగ్లు ఇప్పించి ఈ పేపర్లు రాపిస్తారు. అట్లాంటి వాళ్ళు నీట్ పేపర్ లీక్ అయిపోయింది అనగానే ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ స్ట్రెస్ తీసుకోలేక తల్లిదండ్రులకు మళ్ళీ ఇబ్బంది పెడతామా అనే బాధల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఆ చావులకు కారణం ఎవరండి? ఈ నీటే కదా. ఈ నీట్ కండక్ట్ చేసింది ఎన్టీఏ ఫెయిల్ అవడం వల్ల జరిగిన కరెక్టే కదా. ప్రాణాలు ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు పోతే దీనికి బాధ్యత తీసుకోమని అడగడం తప్ప మొదటి ప్రశ్న బీజేపీ కాదు, అస్సలు కాదు, రైట్? ఇంతమంది ప్రాణాలు పోతే ఇట్లా లోపభూయిష్టమైన సిస్టమ్ తెచ్చిన ప్రధాని మోడీ గారు లేదా విద్యాశాఖ మంత్రిగా కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయమని అడగడంలో ఏమాత్రం తప్పలేదు కదా. మీరు అది చెయ్యకపోగా సరే అది రోజు రోజుకి విస్తృతం అయిపోయి ఒక పాయింట్ దగ్గర అయింది. భారతదేశ చరిత్రలో ఈ ఏజ్ గ్రూప్ పీపుల్ పార్లమెంట్ ముట్టడికి గ్యాదర్ అయిన పెద్ద ఈవెంట్ ఇది. మొన్న జరిగింది వాటెవర్. దాన్ని ఆ జరిగిన తీరును ఇంతమంది వస్తారనే అంచనా వాళ్ళకి లేకపోవడం వల్ల ఏం చేయాలని అర్థం కాక దాని మీద దాడికి ఎగబడ్డారు. ప్రభుత్వమే విద్యార్థుల మీద చిన్న చిన్న అమాయకపు సరిగా మీసాలు కూడా రాని పిల్లల్ని కూడా రక్తాలు వచ్చేదాకా కొట్టిండ్రు. నేను ఒక మాట చెప్తా, ఇదే మీకు ఇది ప్రజలకు కూడా వెళ్ళాలి. ఇది ఎవరు విద్యార్థి మీరు చెప్పండి. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చారు, ఇప్పుడు పార్టీలో స్పోక్స్ పర్సన్ ఉన్నారు, ఏఐసిసిలో మెంబర్గా ఉన్నారు, రైట్, గుడ్, చాలా చూసి వచ్చారు. ఒక ర్యాలీ, ఒక ధర్నా, ఒక ప్రొటెస్ట్, వాట్ ఎవర్, పోలీసులకి పర్మిషన్ అడుగుతారు. వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తారు? తెలంగాణ ఉద్యమంలో కొన్ని వందల సందర్భాల్లో మనం చూసాం. పోలీసులు అనుమతించకపోతే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉద్యమ నాయకులు ఏం చేశారు? కోర్టుకు వెళ్ళారు. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని చుట్టూ దోమలు కొడుతుంటే కూడా ట్యాంక్ బండ్ దగ్గర చేశారు కదా.
మరి ఇప్పుడు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే పోలీసు అనుమతితోని కొన్ని చేసినాం, పోలీసు అనుమతి లేకుండా కొన్ని చేసినాం. ప్రొఫెసర్ కాసిం గారు ఉన్నారు, వారు కూడా చెప్పారు. అనుమతించకుండా చేసేది రాజ్యాంగ విరుద్ధం కదా. ఏముండదండి, నేను ఒక మాట గవర్నమెంట్ ఇక్కడ ఉంది, అకౌంటబుల్ గవర్నమెంట్ ఉంది సార్, పర్మిషన్ లేకపోతే చేస్తుంటే రేపే రోడ్ ఎక్కుతారు. ఇప్పుడు ఇక్కడ మీ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పర్మిషన్ లేకపోయినా చేయొచ్చు అంటే రేపటి నుంచి కాసిం గారి నాయకత్వంలో కొంతమంది, నా నాయకత్వంలో కొంతమంది ఆయన బయలుదేరుతారు. ఇక మనం ఢిల్లీలో ఉన్నాము, దాన్ని మీరు హైదరాబాద్ కి తెచ్చిండ్రు, మీరు అన్నారు నాకు ఇచ్చే టైము సార్. మీరు ఈ ఇందిరా పార్క్ లో మొత్తం అక్కడ మీకేం కంచెలు కనబడాయండి, ఎవరైనా పోయి ధర్నా చేసుకోవచ్చు, ఎవరైనా టెంట్ వేసుకోవచ్చు, అందరూ పర్మిషన్ తీసుకుని. జంతర్ మంతర్ కూడా ధర్నా చౌకే. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనవసరమైన నిందలేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యూపీఏ 2 దించింది కూడా ఆ వేదిక నుంచే సార్. జంతర్ మంతర్ లో అన్నా హజారే దీక్ష ద్వారానే కదా చేసింది. ఇదే వాళ్ళు సో వాట్ ఎవర్ జంతర్ మంతర్ దగ్గర మొదటగా దీక్షలు జరిగినాయి, తర్వాత రామ్లీలా మైదానం, అది వేరే విషయం. ఆయన పెద్ద మనిషి ఎక్కడ కనబడతలేడు, ఒక్కసారి కనబడితే ఆయనతో మాట్లాడాలని ఉంది. నేనేమంటున్నా ఇదే ఇన్సిడెంట్ కొన్ని సంవత్సరాల కింద, బహుశా ఒక 200 సంవత్సరాలు అనుకుంటా, 200 కాదు 100 సంవత్సరాల కింద అనుకుంటా, ఏప్రిల్ 13 జరిగిందని సమర్థిస్తున్నానా, అడికే వస్తున్నా. అరే ఎట్లా మళ్ళీ అవకాశం ఏకు, నన్ను చెప్పని జనాలు కూడా అర్థం కావాలి ప్లీజ్ దయచేసి. ఇప్పుడు ఢిల్లీ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థ. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. హోంశాఖ వ్యవహారాలు అంటే పోలీస్ లాఠీ చార్జ్ జరిగినా, పర్మిషన్లు ఇవ్వాలన్నా అవన్నీ కూడా హోంమంత్రి అమిత్ షా గారి పర్మిషన్తోనే జరుగుతాయి. నిన్న జరిగిన లాఠీ చార్జ్ పోలీస్ బాస్గా ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా గారి డైరెక్షన్లోనే జరిగినాయి అనేది తెలంగాణ ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి తెలవాలి ఫస్ట్. సెకండ్, నిన్న జరిగినట్టుగానే 100-105 సంవత్సరాల కింద సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. ఏప్రిల్ 13, 1919, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్రొఫెసర్ గారు కరెక్ట్ చేయండి నన్ను, జనరల్ డయర్ నేతృత్వంలో ఒక కామన్ కాజ్ కోసం శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న భారత స్వాతంత్ర ఉద్యమకారుల మీద ఒక విచక్షణ రహితమైన దాడులు చేస్తే 2000 మంది చనిపోయినారు ఆ రోజు. దాన్నే అంటాం జలియన్ వాలాబాగ్ అని, మనం చదువుకుని ఉంటాం కదా చిన్నప్పుడు పాటలు. ఇది జనరల్ డయర్ చేసిన జలియన్ వాలాబాగ్ అయితే ఈ రోజు మోడీ గారు చేసిన జలియన్ వాలాబాగ్ నిన్న జంతర్ మంతర్ అంటాను. మీకు అనిపించచ్చు అప్పుడు ఈస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ మాట్లాడుతున్నాను. పొలిటికల్ రైవల్రీ ఉంటే ఒక మాట అసలు స్టోరీలకే రాలేదు. మీరు ఆబ్జెక్ట్ చేస్తే ఆబ్జెక్ట్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానంటే ఎందుకంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటది. నా డిబేట్ లో ఏది ఒక్క నిమిషం, నేను కండక్ట్ చేస్తున్న డిబేట్ లో రాంగ్ వెర్షన్స్ పోతే అది నా రెస్పాన్సిబిలిటీ అయితే నేను చెప్పదలుచుకున్నా. మీకు బీజేపీతో లేదా ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వంతో రైవలరీ ఉంటే మీరు ప్రభుత్వాన్ని ఎంతైనా విమర్శించండి, కానీ ఈ దేశాన్ని అనగదొక్కి పీల్చి పిప్పి చేసిన జనరల్ డయ్యర్ తో పోలిస్తే మాత్రం సారీ, అంతకంటే దారుణాలు జరిగినాయి. సార్ ఒక్క నిమిషం, మీరు బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో తిరిగే వీడియోలను తీసుకొచ్చి వాడేవాడో మీరు కూడా ఒక వాట్సాప్ పెట్టుకోండి. ఆగండి సార్, ఆగండి, వినండి పూర్తిగా, ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలి. అంటున్నా అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ రోజు వెస్ట్ ఇండియా కంపెనీ, ఇద్దరు ఈ దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళే, ఇద్దరు సామాన్యుల మీద దాడులు చేసి బతుకుతున్న వాళ్ళే. పాయింట్ 1. పాయింట్ 2, నేనేమంటున్నా, మీరు ఎవరో వాట్సాప్ యూనివర్సిటీలో అక్కడిక్కడ సర్క్యులేట్ చేసే వీడియోలు చూసి స్టూడెంట్స్ లో అసాంఘిక శక్తులు 40% ఉన్నారంటారా సార్? ఏం సార్ ఇది? నాకు అర్థం కాదు. మీరు లేరు అక్కడ వచ్చిన వాళ్ళంతా విద్యార్థులే. అక్కడ వచ్చిన వాళ్ళంతా విద్యార్థులే. వాళ్ళు శాంతియుతంగా వాళ్ళ నిరసన వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు కంట్రోల్ చేయలేక లాఠీలకు మొలలు కొట్టుకొని వచ్చిర్రన్న, మొలలు, ఇనుప మొలలు కొట్టుకొచ్చి దాడి చేస్తే హూనం అయిపోయింది ఒక్కొక్క విద్యార్థి యొక్క పరిస్థితి. ఆడపిల్లలను చూడకుండా ఇష్టారీతిన మొగ పోలీసులు ఇష్టారీతిన లాఠీలతో విచిత్ర చేష్టలు చేసిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తెలుసునా? యాంటీ నేషనల్స్ కాదు, ఈ దేశం బాగు కోరుకునే వాళ్ళు. చాలా మంది సైనిక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తర్వాత
ఢిల్లీ పోలీసులో భర్తలు ఉన్న మహిళలు కూడా వచ్చి మా పిల్లల కోసం మేము కొట్లాడతామని నిలబడరన్న. Right. మీరు వాళ్ళని చూడకుండా ఎవరో బీజేపీ వాళ్ళు సర్క్యులేట్ చేసే అన్ని వీడియో చూసాం. చూసి అన్ని చూసాక మీరు చెప్పేది కనబడుతుంది చెప్పండి. కదా, కనబడుతుంది అవునా? కదా. నేనేమంటున్నా, మీరు ఇదంతా చెప్పేది జరిగింది, చెప్పండి. మీరు ఇదంతా చెప్పేది జరిగింది. చెప్పండి. శాంతియుతంగా విద్యార్థులు వాళ్ళ ప్రొటెస్ట్ తెలపాలనుకున్నారు. డెఫినెట్ గా అది ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయినరు. దీన్ని తప్పుదో పట్టించడానికి, మీలాంటి వాళ్ళకు మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ ఇవ్వడానికి, ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి పోలీసులే మఫ్టీలో ఉండి ఆ రకమైన అరాచకాలకు పాల్పడ్డారని నేను నేరుగా ఆరోపిస్తున్నా. Right, ఇది okay. మొదటి కాదు. Right, okay. తెలంగాణ ఉద్యమంలో ఉన్న కాశ్మీర్ కూడా అడగండి, మఫ్టీలో వచ్చి పోలీసులు మాకన్నా ముందే రాలేసేవాళ్ళు. తెలంగాణ ఉద్యమం నేను కూడా చూసాను, పట్టుకొని పోలీసులకు అప్ప చెప్పినాం. అప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ, అక్కడ ఇక్కడ కూడా మీ పార్టీ అధికారంలో. ఇది ఒకటి. రెండు, ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది పిల్లల అక్కడ ఆపుదాం, ఎందుకంటే మీరు చాలా పాయింట్లు చెబితే ఆన్సర్లు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఒకటే మాట చెప్తా, పిల్లల రక్తము జంతర్ మంతర్ దగ్గర ఎయిర్లై పారింది. పసిపిల్లలు చదువు కోసం డిమాండ్ చేసిరు, వాళ్ళ భవిష్యత్తు కోసం డిమాండ్ చేసిరు. ఇదేమి అన్యాయం మీద మనం మాట్లాడదామని ఈ దేశ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు స్పీకర్ ఓం బిర్లా గారి దగ్గరికి పోయిండ్రు. సరే, అది నెక్స్ట్ చాప్టర్. అది నెక్స్ట్ చాప్టర్. ఆ చాప్టర్ లోకి వెళ్లే ముందు మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళందరూ విద్యార్థులే, పోలీసులే మేకులు గుచ్చిన లాఠీలతో కొట్టారు. అందులో అసాంఘిక శక్తులు ఏమీ జొరబడలేదు. అది చాలా ప్రశాంతంగా అద్భుతంగా జరిగిన ఒక ర్యాలీ అని మీరు సర్టిఫై చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, రైట్? అవునండి, అంతే కదా. అమర్నాథ్ గారు, మీ ముందు మీ స్పందన, వారు వేసిన కొన్ని ఆరోపణలు అనండి, లేకపోతే వారు చేసిన విశ్లేషణలకు కానీ మీ స్పందన చెప్పండి. ఇప్పుడు వెంకటకృష్ణ గారు సంసద్ కో ఉకాడ్ ఫేకేంగే, మోడీ కో మారేంగే. గిరిధర్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. యా, మేరా లింగ్ మేరా ఆజాదీ, సిర్ఫ్ నామ్ రహేగా అల్లా కా, ప్రేమానంద్ మహారాజ్ పాఖండీ హే. ఇవన్నీ స్లోగన్స్లో అసలు నీట్ అనే పదం ఎక్కడైనా ఉన్నదా? నీట్ గురించి అసలు ఒక్క స్లోగన్ అయినా వాళ్ళు మాట్లాడారా? ఇది ఒక ఎత్తు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన 30-40% ఎవరైతే వచ్చారు అదంతా మీరు మాట్లాడారు కదా. సో ఆ సబ్జెక్ట్లో ఇలాంటి, అంటే సంసద్కో ఉఖాడ్ పేకేడే అంటే ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే అనార్కియా? వాట్ యూ వాంట్ టు బ్రింగ్ ఇన్ దిస్ కంట్రీ? ఇప్పుడు ప్రజాస్వామ్యం కంట్రీలో మీరు పార్లమెంటును గౌరవించని, నేను పార్లమెంటును తీసి పడేస్తాను రూట్స్ లోంచి అని చెప్పే స్లోగన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళని ఎంతవరకు మనము స్టూడెంట్స్ అనాలండి? సిర్ఫ్ ప్లీజ్ సిర్ఫ్ నామ్ రహేగా అల్లా కా అంటే సిర్ఫ్ నామ్ రహేగా అల్లా కా మహేష్ గారు ఇప్పటిదాకా మాట్లాడారు కదా. ఎట్లా మహేష్? అది పార్లమెంట్ తవ్వేస్తాం, తీసేస్తాం, నేపాల్ లాగా చేసేస్తాం అంటే ఒప్పుకోవడానికి ఈ దేశంలో పుట్టింది, దేశంలో ఉన్నది. మాట్లాడితే అది తీసుకొచ్చి డిస్ప్లే చేస్తారా? అర్థం కాదు. ఇప్పుడు ఆ విజువల్స్ కానీ ఆ బయట్లు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే కాదు. ఫస్ట్ లెట్ హిమ్ టాక్. మీరు మాట్లాడేటప్పుడు నేను ఆయన మాట్లాడలేదు. లక్షల మంది మీరు మాట్లాడుకుంటే ఇట్లా గొడవ. ఒక్క నిమిషం సార్ ప్లీజ్, విత్ డ్యూ రెస్పెక్ట్స్. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరిని కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని హైజాక్ చేసినట్టు నా డిబేట్ ని హైజాక్ చేయండి.
ప్లీజ్ మీరు ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి పొలిటికల్ గెయిన్ కోసం ప్రయత్నం చేసినట్టు నా డిబేట్ హైజాక్ చేయకండి. ఇది వన్ సైడ్ డిబేట్ కాదు. ఒకవేళ ఇది వన్ సైడ్ డిబేట్ అయితే ఇది వన్ సైడ్ డిబేట్ అయితే ఇది హైజాక్ అంటే ఇది వన్ సైడ్ డిబేట్ అయితే బీజేపీ ప్రతినిధి అమర్నాథ్ గారు ఒక్కరే ఉన్నారు. వారు అందే సత్యం గారు బీజేపీ కాదు, ప్రొఫెసర్ కాశిం గారు బీజేపీ కాదు, మీరు బీజేపీ కాదు. ఆడపిల్లల్ని అసభ్యంగా చాలా మాట్లాడినాయి. డోంట్ ప్లీజ్ సార్ 3 రోజుల క్రితం మీరు మనకున్న ఫ్రెండ్షిప్ అనుకోండి, సత్సంబంధాలు కానీ కొంచెం గౌరవం ఇవ్వాలి. నేను చాలా గౌరవిస్తున్నాను. ఇంకొక ప్యానలిస్ట్ మాట్లాడివ్వకపోవడం అనేది అనార్కేది. ఇది డెకోరం మెయింటైన్ చేయాలి. డెకోరం మెయింటైన్ చేయాలి. నా ఇష్టం అండి అది. అక్కడ జరిగింది నేను ప్లే చేస్తున్నాను. మీకు ఇష్టం మీ దగ్గర ప్లే చేయండి. మీ ఫోన్ లో చూపిద్దురు ఆగండి. నేను టైం ఇస్తా చూపిద్దురు కానీ ఓకే ఆయన మాట్లాడివ్వండి. 3 రోజుల క్రితం బర్కా అనే ఆవిడ ఇంక్ చల్లింది అభిజిత్ దీప్ ముఖం పైన. ఎందుకు చల్లింది అంటే ఆవిడ ఏం చెప్పిందంటే ఇక్కడ మీరు నీట్ గురించి ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి ఒక స్టేజ్ వేసుకొని రాముని మాకు ఆరాధ్య దైవమైన సీతమ్మ వారిని రాముని మీరు అవహేళనగా మాట్లాడితే నేను తట్టుకోలేకపోయినా ఏడ్చుకుంటూ ఆవిడ ప్రస్తుతం మాట్లాడిన సంఘటన సందర్భం లేని వ్యవహారం కదా. ఎగ్జాక్ట్లీ. సో అక్కడికి రామునికి అక్కడికి అసలు భక్తికి అక్కడికి ఒక రిలీజియస్ ఐడెంటిటీకి సంబంధం లేదు. అయితే లెట్ us కమ్ బ్యాక్. 22 లక్షల మంది, ఇందాక కాసిం గారు మాట్లాడిన దానికి కూడా నేను చెప్పాలి, 22 లక్షల మంది మే 3వ తారీఖు నీట్ ఎగ్జామ్ రాశారు. వెంటనే మే 5వ తారీఖే ఇది ఏదో ప్రాబ్లం ఉంది అని రియలైజ్ అయ్యి మే 12వ తారీఖు వెంటనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు, దాని తర్వాత డేట్ ప్రకటిస్తున్నట్టు మే 15వ తారీఖు ధర్మేంద్ర ప్రధాన్ గారు, నేను డేట్లు రాసుకొని వచ్చిన క్లియర్గా చెప్తున్నా, ధర్మేంద్ర ప్రధాన్ గారు మీడియా ముందుకు వచ్చి ఒక పొరపాటు జరిగింది కాదులేదు అది డేట్ ప్రకటించడం అనేది కాంపెన్సేట్ చేయడం కాదు. ఖచ్చితంగా చర్యలు దిగాలి వెంటనే. అది ప్రభుత్వం ఆ విషయంలో ప్రభుత్వానికి తప్పే 100% తప్పే. నేను విషయాలు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో మే 15th రోజు మేము ఆల్రెడీ 13 మందిని అరెస్ట్ చేశాము ఈ విధంగా జరుగుండొచ్చు అని. ఎందుకంటే ఎంక్వైరీ కాకుండా ఇష్టం ఉన్నట్టు ఒక అంటే మంత్రి గారు అట్లా మాట్లాడలేరు కదా, ఎట్లా జరిగిందో చెప్పలేరు కదా మనం మాట్లాడినట్టు. సో వారు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, సిబిఐకి ఇచ్చామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జూన్ 21వ తారీఖు ఎగ్జామ్ రాశారు 20 లక్షల మంది. 1,37,000 మంది ఈరోజు ఎంబీబీఎస్ చదవడానికి తయారైపోతున్నారు. వాళ్ళందరూ ఆనందమైన వీడియోలు కూడా మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భుజాల పైన పిస్టోల్ పెట్టి కాల్వడానికి ప్రయత్నం చేస్తున్నది? ఇది ఒక పెద్ద ప్రశ్న. రాహుల్ గాంధీ గారు దాదాపు 20 రోజులు ఏ దేశాలకు తిరిగి వచ్చారని కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని సంబంధం లేదు. నేను అలిగేషన్ చేయట్లేదు. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత సడన్ గా ఈ లోపల సిజేపీ కొంతమంది నేతలు, ఏదైతే సిజేపీ అనే ఒక ఫ్రింజ్ ఎలిమెంట్ ఉన్నదో ఆ ఫ్రింజ్ ఎలిమెంట్ కు సంబంధించిన కొంతమంది నేతలు చైనీస్ ఎంబసీని కలుస్తారు. చైనీస్ ఎంబసీని కలిసిన తర్వాత సడన్ గా ఒక ఉద్యమం లాగా తయారవుతారు. ఇవన్నీ కనబడతలేవా? ఇది ఒక కుట్రలా కనబడతలేదా? కరెక్ట్ పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజే ఇంతమంది జమ కావడము, ఇన్ని రోజులే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది కదా గవర్నమెంట్, ఇన్ని రోజులే అక్కడే సోనం వాంగ్చుక్ ఉన్నాడు కదా, మరి ఇన్ని రోజులే పార్లమెంట్ పైకి వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు? ఎందుకు ప్రధానమంత్రి నివాసం వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు? ఎందుకు మీరు ఇట్లాంటి కరెక్ట్ గా పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజే చేయాలి? ఇది ఒక రకమైన అంటే అంతర్జాతీయంగా కుట్ర జరుగుతూ దేశంలో అనిశ్చితి వాతావరణం ఉన్నది. దేశంలో అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు సార్? నేను నిజంగా నాకు తెలియక అడుగుతున్నా. నేను కూడా ఐఐటీలో చదువుకున్నా. ఈ దేశంలో రైల్వే యాక్సిడెంట్ జరిగితే 2 రైల్వే మినిస్టర్ చేశారు. రైల్వే యాక్సిడెంట్ ఆగినాయా సార్? అది కాదు కదా సార్. వినండి, బాధ్యత వహించడం అంటే బాధ్యత వహించుడు అంటే పరిష్కార మార్గం తీసుకురావాలి. బాధ్యత వహించుడు అంటే ఈ రోజు సార్ అనేక రంగాలలో ఈ రోజు యువత అద్భుతమైన ఇన్నోవేషన్ చేస్తున్నది కదా. నేను అడుగుతున్నా, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు అక్కడ ఉన్న యువతనే అసలు ఫుల్ ప్రూఫ్ మోడల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్, భావి తరాలలో అసలు ఒక్క ఎగ్జామ్ కూడా లీక్ కాకుండా ఒక అద్భుతమైన మోడల్ తీసుకురండి.
టెక్నాలజీ తీసుకురండి, అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత అలా కాదండి. ఎవరికి పడితే వాళ్ళకి చేయమని ఇవ్వలేదు కదా. మన సార్, హరీష్ రావు ఇట్లాంటి- గారు ఇరిగేషన్ మినిస్ట్రీ ఇమ్మన్నట్టే ఉంటది ఇది సార్, కూడా. ఎగ్జాక్ట్ No, సార్, that- అదే yeah. సార్ నన్ను ఒక్కొక్క చెప్పలేండి, ఒక్కొక్క ఆ, మీరు point చెప్పండి answer కానీ కొన్ని- నేనేమంటున్నానంటే ఆ. ఎన్టీఏ ఎందుకు పుట్టింది? 2014 కన్నా ముందు అనేక సార్లు పేపర్ లీక్ జరిగితే కనీసం అప్పుడు పేపర్ లీక్ అయింది అని యాక్సెప్ట్ కూడా చేసేది కాదు గవర్నమెంట్, జస్ట్ కొట్టిపడేసేది పేపర్ లీక్ కాలేదు. ఒక చిన్న ఇంటరప్షన్ ఒక చిన్న ఇంటరప్షన్. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే దాని మీద కూడా డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉన్నాయి. నాలాంటి వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. దాని వెనక ఒక కాన్స్పిరసీ ఉందని కూడా. ఎందుకు అని అంటే అది ఫెడరల్ సిస్టంలో స్టేట్లు ఎక్కడికక్కడ ఎంసెట్లుగా నిర్వహించుకునేవి. ఏదైనా స్టేట్ లో పేపర్ లీక్ అయితే ఆ స్టేట్ తిప్పలు పడేది గవర్నమెంట్, ఎవడన్నా రాజీనామా చేస్తాడా చేయడా మళ్ళీ పెడతారు. ఇప్పుడు దాన్ని అన్ని సెంట్రలైజ్ చేసేసి పెట్టుకొని ఎందుకు దేశం మొత్తం గ్రిప్ లోకి తీసుకోవాలా? ఇదో పెద్ద ప్రశ్న, దీనికి సమాధానం దొరకదు. తమిళనాడు డే 1 నుంచి తమిళనాడు అపోజ్ చేస్తోంది ఎన్టీఏ నీట్ ని. అది మీ అభిప్రాయం సార్, నేను కాదనట్లేదుగా. యూ హ్యావ్ అభిప్రాయమే ఎవ్రీ చెప్తున్నాను నేను రైట్, కూడా. ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. Yeah. నేనేమంటున్నానంటే అసలు ఎన్టీఏ తీసుకురావడానికి ప్రధానమైన కారణమే అంతకుముందు 2011లో యూపీఎస్సీ లీక్ అయింది, 13లో చాలా ఉన్నాయి అనేక ఉన్నాయి. అవన్నిటిని అప్పుడు కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక పకడ్బందీ వ్యవస్థ నిర్మాణం కావాలనే ఒక పవిత్రమైన సంకల్పంతో ఎన్టీఏ తీసుకురావడం జరిగింది. దానిలో పొరపాట్లు ఉండవచ్చు, ఎందుకంటే ఈ రోజు లీక్ అయింది అని సాక్షాత్ ప్రధానమంత్రి గారు, ఇందాక సత్యం గారు కేవలం ఒక తప్పు అన్నారు, కానీ ఈ దేశ ప్రధాని ఇది మహాపాపం అని చెప్పిండు. అంటే ఒక తరమే నష్టపోతున్నది. ఈ దేశంలో ఒక 20 లక్షల కుటుంబాలు ఈ రోజు పడడం అంటే సామాన్యమైన విషయం కాదు కదండి. దాన్ని సామాన్యంగా ఏదో అల్లటప్పగా తీసుకోవట్లేదు. ఈ రోజు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ ఆవరణలో దాని గురించి మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ లో చర్చిద్దామని చెప్పడం జరిగింది మంత్రులు వెళ్ళి. ఇంకా దేని గురించి చర్చించాలి? ఈ విషయం గురించి చర్చించాలి. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అనేక మంది జర్నలిస్టులు క్వశ్చన్లు అడిగారు. వారు ఏమడిగారు? మీరు ఇట్లా మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేస్తే దానికి పరిష్కారం దొరుకుతుందా అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదంటే అసలు ఆ ప్రశ్న తప్పని నేను అంటాను. వాళ్ళు అడిగిన 3 డిమాండ్లలో తప్పంటాను. అదే సార్, వాళ్ళు అడిగిన 3 డిమాండ్లలో ప్రధానమైన డిమాండ్ ఇది. రెండో డిమాండ్ ఏంది? దీనికి వెంటనే పరిష్కార మార్గం. పరిష్కారం అంటే సార్, ఇక్కడ ఎగ్జామ్ లీక్ అయింది అని గవర్నమెంట్ అక్నాలెడ్జ్ చేసింది, యాక్సెప్ట్ చేసింది, వెంటనే రీ ఎగ్జామ్ పెట్టింది. రీ ఎగ్జామ్ లో అనేక మంది రిజల్ట్ కూడా వచ్చింది. మరి రీ ఎగ్జామ్ ఎవరు ఎంత బాగా కండక్ట్ చేశారనే దాని మీద కూడా మనం ఒక, అంటే నేను అనేది ఆబ్జర్వేషన్, ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ ఇట్ ఈస్ విత్ ద గ్రేట్ విక్టరీ అనట్లేదు, ఒక ఆబ్జర్వేషన్. ఈ విధంగానే కంటిన్యూస్ గా నెక్స్ట్ టైం కూడా కండక్ట్ చేయాలి. 19 మంది సుమారుగా చనిపోయిన తర్వాత మేము టెస్ట్ కరెక్ట్ గా పెట్టాం అనుకోవడం కూడా కరెక్ట్ గా నేను అనట్లేదు సార్, అట్లా అనట్లేదు. పొరపాటు జరిగిన నేను ఈ దేశ ప్రధాని మహేష్ ఎడ్యుకేటెడ్, అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రొఫెసర్లు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇవాళ నా ప్యానెల్లో ఉన్నారు. 19 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత ఫస్ట్ వచ్చిన నీట్ పేపర్ కి రెండోసారి పెట్టిన పేపర్ కి ఆస్మాన్ జమీన్ తేడా ఉంది. రెండోసారి పెట్టింది టఫ్ అంటే టఫెస్ట్. నా మాట పూర్తి చేయండి. ఫస్ట్ వచ్చిన పేపర్ లో రాసి చాలా హోప్ తో మాకు మంచి ర్యాంక్ వస్తుంది, బాగా రాసాం అనుకున్న వాళ్ళు రెండో దాంట్లో రాయలేకపోతే వాళ్ళ పరిస్థితి భవిష్యత్ అంధకారమే కదా. సో ఇలాంటి చాలా ఇవి ఉంటాయి. మేము రెండోసారి బాగా పెట్టాం, ఎక్కడ లీకేజ్ లేకుండా చేసాం అని చెప్పుకోవడం అనేది ఒక రకంగా అది సరైనది కాదు, అది పలాయన వాదమే అవుతుంది. వెంకటకృష్ణ గారు, నేను ఆ మాట అనలేదు. నేను గ్రేట్ విక్టరీ కాదు అని అన్నా, నేను అవును అనట్లేదు, కాదు అని అన్నాను. అట్లా అనుకోలేము, కానీ ఏ విధంగా కండక్ట్ చేశారో ఆ అబ్జర్వేషన్, ఇటువంటి కండక్ట్ అంటే నెక్స్ట్ టైం కూడా ఇట్లా కండక్ట్ చేయొచ్చు అని గవర్నమెంట్ కి ఒక లైన్ దొరికింది కదా అని చెప్తున్నాను నేను. అంతే. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇందాక మీరు కొంతమంది సూసైడ్ చేసుకున్నారని చెప్పారు సార్. ఒక్క మనిషి భారతీయుడు చనిపోయినా కూడా ఖచ్చితంగా బాధపడాలి. ఒక్క భారతీయుడు చనిపోయినా, అసలు 19 మంది దాకా కాదు. ఈ రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలో 2019లో ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 మంది చనిపోయారు. ఎందుకోసము? చిన్న పొరపాటు, అంటే క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ వల్ల. 2025, 2024 2 సంవత్సరాల్లో తెలంగాణ గవర్నమెంట్ తప్పిదాల వల్ల 7 14 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో ఏ విద్యార్థి చనిపోయినా కూడా అది దేశానికి, ఎందుకంటే ఆ విద్యార్థి రేపు అబ్దుల్ కలాం కావచ్చు, లేకుంటే ఒక మోడీ తయారు కావచ్చు. సో నేను జస్ట్ టు కంక్లూడ్, గివ్ మీ 30 seconds. నేను ఏమంటున్నానంటే, ఒక నీట్ ఎగ్జామ్ కాదు, ఏ ఎగ్జామ్ లీక్ అయినా కూడా ఒక తరానికి సరిపడా పాపం జరిగినట్టే ఈ దేశంలో. కానీ ఈ దేశంలో అందరూ కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా, ఎందుకంటే చట్టాలు చేయాలన్నా పార్లమెంట్కే వెళ్ళాలి, రేపు ఏదైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా పార్లమెంటే తీసుకోవాలి, ఏదైనా ఒక కొత్తగా
ఇప్పుడు ఎన్టీఏ రీప్లేస్మెంట్ ఇంకేదైనా Right. తీసుకురావాలన్నా కూడా పార్లమెంట్ తీసుకోవాలి. అటువంటి పార్లమెంట్ మీదనే మేము దాడి చేస్తామంటే మరి ఎక్కడికి పోతారు? అంగారక గ్రహానికి పోతారా? రైట్ గిరిధర్ గారు ఇక్కడ నమస్తే అండి. గిరిధర్ గారు, మొన్న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు తీసుకున్న మూమెంట్, సరే నిన్న రాహుల్ గాంధీ గారి ధర్నా కూడా జరిగింది అనుకోండి. మేజర్గా మొన్న జరిగిన ర్యాలీలో ఒకటి పోలీస్ పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకపోయినా అన్ని వేల మంది మొబిలైజ్ చేసి ఒక్కసారిగా విరుచుకుపడినట్టు వచ్చేసి ర్యాలీకి వెళ్ళారు. అక్కడ గొడవ అయింది, రాళ్ళు విసిరారు, లాఠీ చార్జ్ అయింది. అంతకు మీకు తెలియంది కాదు, నేనేమి దాన్ని చేయాల. కాకపోతే ఒక చర్చ ఏం జరుగుతుందంటే, కాక్రోచ్ జనతా పార్టీకి ఇందాక కాసిం గారు కూడా చెప్పారు, మన సత్యం గారు కూడా చెప్పారు, ఏమంటే దానికి సరైన లీడర్షిప్ లేదు అండ్ అది నిర్మాణాత్మకమైన ఉద్యమం కాదు, అది ఒక పార్టీ కాదు, ఒక వ్యవస్థగా కూడా ఇంకా రూపు చెందలేదు. కాబట్టి వాళ్ళు ఏదో పిలిపిస్తే ఎవరో వచ్చారు, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న రాజకీయ పార్టీల విద్యార్థి సంఘాలు, ఇప్పుడు సపోజ్ ఎన్ఎస్యుఐ లేకపోతే ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ లాంటి వాళ్ళు కొంతమంది వచ్చి ఉండొచ్చు, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ వీటి ముసుగులోనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొన్ని, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కొన్ని, ఇట్లాంటి వాళ్ళు దాన్ని చేరి హింసాత్మకం చేయాలని చూశారు అనేది ఒకటి బలమైన చర్చ జరుగుతోంది ఈరోజు దేశంలో. మీ అబ్జర్వేషన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, మీకు కో ప్యానలిస్ట్ కి అందరికి నమస్కారం. నమస్కారం సార్. నేను ఆన్లైన్ లో ఉన్నాను కాబట్టి, నేను స్టూడియోలో లేను కాబట్టి, నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీ ప్యానల్ లో నన్ను డిస్టర్బ్ చేయవద్దు చెప్పండి. కొంతమంది నచ్చని పాయింట్స్ ఉండొచ్చు, అది నేను నా స్టేట్మెంట్స్ అయిన తర్వాత వాళ్ళు స్పందించవచ్చు. దయచేసి నన్ను కట్ చేయొద్దని చెప్పండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి ప్లీజ్. రెండు, మీరు అడిగిన ప్రశ్నకు మనకు 19 జూలై సాయంత్రం 7 గంటల వరకే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. మనకు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి మనకు ఆల్ క్రెడిబుల్ రిపోర్ట్స్ అన్ని కూడాను గత 3 వారాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, రమారమి రోజుకి 300-400 నుంచి 500 మంది దాకా నుంచి వాళ్ళకు ఎవరో ఒకరు లేరు. దాంట్లో కూడా మెజారిటీ మనం చూస్తే కనుక ఓన్లీ యూట్యూబర్లు, అక్కడ వచ్చి వాళ్ళ బైక్లు తీసుకోవడానికి వచ్చేటువంటి యూట్యూబర్లు, పోలీసులే మెజారిటీ ఉన్నారు మనకు అందరూ చెప్తున్నారు. 19 రాత్రికి ఎవరు లేరు. సోనం వాంగ్చుక్ హాస్పిటల్ నుంచి ఆయన డిమాండ్ చేసిన 3 డిమాండ్స్ లో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని లేదు. అతను నిరాహార దీక్ష చేసిందే సోనం వాంగ్చుక్. కాబట్టి సోనం వాంగ్చుక్ కంటే ఎక్కువ ధర్నా ఎవరు చేయలేదు. దీనికోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న వ్యక్తి సోనం వాంగ్చుక్ 3 డిమాండ్లు పెట్టాడు. ఆయన పార్లమెంట్ లో దీని మీద చర్చ చేయాలి, నేను ర్యాలీలో వెళ్ళాను కాబట్టి వాళ్ళు నేతలందరూ వచ్చి నాతోటి ఇక్కడ కలవడానికి పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళని ఆపద్దండి, ఇటువంటి కోరికలు కోరాడు. ఆయన ఎక్కడ కూడా ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని అనుకోవట్లేదు. అంటే 19 జూలై వరకు కూడా ఈ ఉద్యమంలో వాళ్ళకి ఇందాక మీరు అన్నట్టు నేతృత్వం లేదు, కేడరు లేదు, రిజిస్టర్డ్ పార్టీ కాదు, వాళ్ళకి ఎటువంటి వ్యవస్థ లేదు. వాళ్ళకి 20 పొద్దున సడన్ గా 8,000 మంది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు. ఎందుకు వచ్చారు? సరే, ఏఎస్ఎఫ్ అంటారా, మీరు ఎస్ఎఫ్ఐ అంటారా, వీళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి ఈ ర్యాలీలో కానీ లేదా ధర్నాలో కానీ పార్టిసిపేట్ చేశారంటే అది వేరే విషయం. వాళ్ళ ప్లకార్డులు పట్టుకొని వెళ్ళారు. అంటే మేము ఏఎస్ఎఫ్, మేము ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చామని చెబుతూ వాళ్ళు వెళ్ళారు. నేను ఎస్ఎఫ్ఐ లో ఉండిండొచ్చు, నాకు ఇంకో కాజ్ లో నాకు దాని మొక్క ఉంది కాబట్టి నేను వెళ్ళడం అనేది నన్ను ఎవరు ఆపలేరు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఎస్ఎఫ్ఐ స్వయాన్ వచ్చింది, అలాగే ఏఎస్ఎఫ్ కావచ్చు, ఇతరత్ర సో కాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి విద్యార్థుల సపోర్ట్ మాత్రమే అక్కడ 19 దాకా చూసాం. 20 పొద్దున మనం చూస్తే మనకు డింపుల్ యాదవ్ గారు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. నార్త్ పార్టీ మనకు మనీష్ సిసోడియా, తర్వాత మన డింపుల్ యాదవ్, అలాగే మనకు కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఈ 4 పార్టీలు సడన్ గా పార్లమెంట్ ఓపెన్ అయిన రోజే వీళ్ళు దీంట్లో చొరబడ్డారు. ఇది పొలిటికల్ ఏమంటారంటే గ్రూప్. అక్కడ వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడాను ఆ ర్యాలీకి సంబంధించి పొలిటికల్ వ్యక్తులు మాత్రమే, సిజేపీకి సంబంధించిన వాళ్ళు కానే కాదు. మీరు ఈ ర్యాలీ మొదలైనప్పటి నుంచి సిజేపీకి సంబంధించిన 3-4 వ్యక్తులు ఎవరు కనిపించలేదు. పైపెచ్చు దాంట్లో దహియా అన్నటువంటి వ్యక్తి బర్గర్లు తింటూ కూర్చున్నాడు అక్కడ. నన్ను ఎవరు ఎన్నుకోలేదు, నేను ఎవరికి జవాబుదారీ కాదు అని చెప్పి పక్కన కూర్చున్నాడు అతను. అలాగే దాస్ కూడా, సౌరవ్ దాస్ కూడా ఎక్కడో కూర్చున్నాడు, తిట్కే ఎక్కడో ఉన్నాడు. ఆ హోటల్లో హ్యాపీగా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు కూడా సిజేపీకి సంబంధించి లేరు. ఈ 4 పొలిటికల్ పార్టీస్, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 4 పార్టీల పొలిటికల్ వాళ్ళ మనుషులు దించి సిజేపీని ముసుగుగా వాడుకుని ఆ ర్యాలీలో విధ్వంసం సృష్టించారు. వీడియోస్ మనకు చాలా స్పష్టంగా ఉన్నాయి.
పేవ్మెంట్ సంబంధించినటువంటి ఇది ఏమంటారంటే మన ఇటుకలన్నీ విరక్కొట్టి రాళ్ళని విరక్కొట్టి చాలా లోడ్స్ ఆఫ్ రాడ్ తీసుకొచ్చి వాళ్ళు దీని మీద వేయడం అన్నది మనం చూసాం. ఎలా మొబిలైజ్ చేసాం. అలాగే వాటర్ క్యానన్ తో కొడుతున్నప్పుడు నార్మల్ గా ఈవెన్ ఎంత లావుడ్ వ్యక్తి అయినా కానీ ఎగిరిపోవాల్సిన ఫోర్స్ తో ఉంటుంది. కానీ ఇక్కడ వాటర్ క్యానన్ తీసుకురాగానే అక్కడ సో కాల్డ్ కోట్ అండ్ కోట్ విద్యార్థులను ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ కూడా చైన్ లాగా పట్టుకుని దాన్ని ఎలా రెసిస్ట్ చేయాలన్నది చాలా ప్రాక్టీస్ చేసినటువంటి అనుభవజ్ఞులు అక్కడ నిలబడ్డారు. కాబట్టి వాళ్ళని తట్టుకోగలిగారు. వీళ్ళెవరూ విద్యార్థులు కాదు, వీళ్ళందరూ కూడాను ఈ 4 పొలిటికల్ పార్టీస్ దించినాయి. ఎందుకు దించినాయి? పార్లమెంట్ లో 2 అంశాలు జరుగుతున్నాయి. ఒకటి, అపోజిషన్ పార్టీలంతా విచ్ఛిన్నం అవుతోంది. ఎస్పెషల్లీ పశ్చిమ బంగాల్ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, శివసేన కావచ్చు, సమాజ్వాదీ మనకు ఎన్సీపీ కావచ్చు, ఇవన్నీ కూడా విచ్ఛిన్నం అవుతున్నాయి. డిఎంకే కాంగ్రెస్ నుంచి దూరం అయిపోయింది. 2/3 మెజారిటీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకోవడానికి కోసం అని చెప్పేసి ఇటువంటి విధ్వంసం సృష్టించేటువంటి వాళ్ళకు ఒక ఆలోచన వాళ్ళకి వచ్చింది. రెండవది, పార్లమెంట్ లో 2 బిల్లులు ప్రవేశపెడుతున్నారు. ఆ 2 అంటే చాలా ఉన్నాయి, కానీ ఈ 2 బిల్లులు మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఒకటి ఎఫ్సిఆర్ఏకి సంబంధించి మనకు అమెరికా నుంచి ఎంత ఒత్తిడి వస్తుందో మనకు తెలుసు. 17 జూలైన అమెరికన్ ఎంబసీ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఏమనిందంటే మీరు 20-21 జూలై అమెరికన్ పౌరులు ఎవరు కూడా జంతర్ మంతర్కు వెళ్ళకండి అని చెప్పారు. ముందస్తుగానే ఇక్కడ విధ్వంసం ఉంటుంది అని వాళ్ళకి ఎలా తెలుసు? ప్రభుత్వానికి తెలియనటువంటిది 19 జూలై వరకు రాత్రి క్రౌడే లేనటువంటి పరిస్థితుల్లో అమెరికన్ ఎంబసీకి ఎలా తెలిసింది? ఇదే పెద్ద ప్రశ్న. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఈ సిజేపీ పార్టీని ఎండోర్స్ చేస్తూ వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ 71 యుద్ధంలో కూడా పాకిస్తాన్ ని సమర్థిస్తూ బంగ్లాదేశ్ ఫార్మేషన్ ని వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి శక్తి అది. సో ఈ ఎక్కడి నుంచి ఈ సమర్థన వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈ ఎఫ్సిఆర్ఏ ఫండ్ ఈ చట్టం కనుక వచ్చిందంటే వీళ్ళ ఫండింగ్ ఎన్జిఓలకు ఆందోళన జీవుల యొక్క జీతభత్యాలన్నీ ఆగిపోతాయన్న ఒక భయం వీళ్ళకి పట్టుకుంది. కాబట్టి వాళ్ళు దీని ఏదో విధంగా ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని ఆపాలి అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది. రెండవ చట్టం ఏంటంటే కనుక వందే మాతరాన్ని ఫుల్ గా పాడాలి, వందే మాతరాన్ని అగౌరవపరిస్తే దానికి శిక్షార్హులు అని చెప్పేసి తీసుకొచ్చేటువంటిది. వీళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం వందే మాతరాన్ని కించపరిచే దిశగా ఈ ప్రయత్నం చేసి దాన్ని ఏదో విధంగా దాన్ని అడ్డుకోవాలి అన్నటువంటి ఒక కుట్ర. ఈ 2 అంశాలు మన దానిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు ఇది పొలిటికల్ యాక్టివిస్ట్లే అక్కడ వచ్చారు, కానీ అంతకు మించి ఇంకేమీ లేదు. గిరిధర్ గారు, ఇక్కడ ఒక్క ప్రశ్న నాకు. 20వ తేదీ అంటే మొన్న జరిగిన దాంట్లో ఓకే మీరు అన్నట్టు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అంటే బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఇంకా నా నెక్స్ట్ క్వశ్చన్ నేను అదే అడుగుదాం అనుకుంటున్నా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రతినిధి మహేష్ గారిని. అదే చెప్తున్నాను నేను. ఈ స్టూడెంట్ బాడీస్ మాత్రమే వాళ్ళు ప్లకార్డ్స్ పెట్టుకొని వచ్చారు, కానీ పొలిటికల్ పార్టీ యాదవ్ గారు, మనీష్ సిసోడియా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ వచ్చిన క్రౌడ్ అందరూ కూడా ఎవరు నేను కాంగ్రెస్ చెందినవాడిని, నేను ఎస్పీకి చెందినవాడిని అట్లా రాలేదు. కానీ కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన అనుబంధ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వాళ్ళు ఓపెన్ గానే దే సపోర్టెడ్. అయితే వీళ్ళు విద్యార్థి సంఘాలు వీళ్ళు కాకుండా అన్నోన్ పర్సన్స్, అన్నోన్ బాడీస్ ఏవో వచ్చాయి. దాన్ని అంటాం కదా మనం మెడికల్ టెర్మినాలజీలో, అట్లాంటి బాడీస్ ఏవో వచ్చినాయి. మొత్తం మీద దీని వెనుక ఇంకేదైనా బలమైన కారణం ఉందా అనేది ఒకటి. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ విద్యార్థులే అయితే నిజంగానే ఈ గొడవ విద్యార్థులు చేసే గొడవలాగా ఉందా, విద్యార్థులు చేసే ఉద్యమంలాగా ఉందా అనేది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఇందాక మహేష్ గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ రెస్పాన్సిబుల్గా ఉంది. తర్వాత అక్కడ మొన్న జరిగిన అదంతా కూడా విద్యార్థులే, 100% విద్యార్థులే. ప్రభుత్వం వాళ్ళ మీద విరుచుకుపడింది, మొలలు కొట్టిన కర్రలతో వాళ్ళని కొట్టింది, ఇదంతా చెప్పారు. చెప్పినప్పుడు నిన్న ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ 100 మంది ఎంపీలు మొన్న ఎందుకు అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయట? సత్యం గారు, ఇక్కడ రాజకీయ పార్టీలు ఇందాక గిరిధర్ గారు చెప్పిన కొంత లాజిక్ కానీ, లేకపోతే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన వీటి విషయాల్లో కానీ, పొలిటికల్గా ఆడిన ఆటలో
ఈ గందరగోళం అంతా జరిగింది అనుకోవచ్చా? ఒకటి, ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తలలు పగిలిపోయినాయి కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలవి. రాళ్ళు వేసుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. పోయింది, నీట్ పోయింది, బొద్దింకలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇంకా ఇవాళ అంతా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బాహాబాహి కుస్తీ పోటీలు ఇవే. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు ఒకటండి, ముందు ఒక్క మాట చెప్పి మీరు ప్లీజ్ చెప్పండి. అసలు ఎన్టీఏ అనేటువంటిది విద్యారంగం ఉమ్మడి అంశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితాలో ఉంది. అవును, ఉమ్మడి జాబితాలో ఉన్న దాన్ని కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలైనా కాంగ్రెస్ అయినా ఇంకెవరైనా ఎందుకు రాష్ట్రాల చేతుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాయి అనేది పెద్ద ప్రశ్న. అది వ్యవసాయం ఉమ్మడి అంశమే, విద్యారంగం ఉమ్మడి అంశమే. ఇట్లా చాంతాడంతా స్ఫూర్తికి విరుద్ధం కదా, అది విరుద్ధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని విధానాలు రూపొందించి రాష్ట్రాల మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదు. బీజేపీ శాశ్వతం కాదు, కాంగ్రెస్ శాశ్వతం కాదు, మరొకటి శాశ్వతం కాదు. కాబట్టి వాళ్ళ రాష్ట్రాల నుంచి ఇటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఇది ఒకటి ఎన్టీఏకు సంబంధించినటువంటి. ఇక మీరు అడిగిన ప్రశ్నకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందు రోజు పాల్గొనలేదు, తర్వాత పాల్గొనదంటే సహజమే కదా. ముందు రోజు పాల్గొంటే యూత్ తో పాటు కాక్రోచ్ పార్టీతో పాటు పాల్గొంటే కాంగ్రెస్ రెచ్చగొట్టిందని అపవాదం వచ్చేది. ఇప్పుడు ఏ పార్టీ ఆ రోజు పాల్గొనలేదు. కానీ విద్యార్థుల మీద దాడి చేసినాక వాళ్ళ మీద మద్దతుగా మీరు దాడి చేశారని చెప్పేసి పొలిటికల్ యాక్టివిటీ తీసుకున్నారు. తర్వాత కాక్రోచ్ పార్టీ దేశవ్యాప్తంగా లేదు కాబట్టి కాక్రోచ్ పార్టీకి సపోర్టింగ్ గా, సైకలాజికల్ సపోర్టింగ్ గా మిగతా రాష్ట్రాల్లో మిగతా ప్రతిపక్ష విద్యార్థి సంఘాలు ఆర్గనైజ్ చేసినాయి. మనం హైదరాబాద్లో చూసాం. దానికి సింపతిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజేంద్ర జయంతి ఇక్కడ కూడా మన ఖైరతాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. దేశవ్యాప్తంగా ఇటువంటివి జరిగినాయి. ఇట్లా ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా లేదా విద్యార్థుల ఉద్యమానికి అనుగుణంగా లేదా వ్యతిరేకంగా చర్చ జరపటం, విషయం మీద చర్చ జరపటం వేరు. కానీ కర్రలు తీసుకొని కొట్టుకోవటం అనేది ఇది పొలిటిసైజేషన్. ఈ పొలిటిసైజేషన్ ఆగదు. ఇప్పుడు మన మిత్రులు అన్నారు, ఏది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళందరూ పాల్గొన్నారు, యూత్ పాల్గొన్నదని. గతంలో ఉద్యమాల్లో బీజేపీ కూడా పాల్గొన్నది. ఇటువంటి ఉద్యమాల్లో బీజేపీ కూడా పాల్గొన్నది, బీజేపీ యూత్ ఆర్గనైజేషన్లు కూడా పాల్గొన్నాయి. ఖచ్చితంగా పాల్గొంటాయి, అదేం అన్ఎక్స్పెక్టెడ్ కాదు. ప్రతిపక్షం, నేను ముందే చెప్పా, ప్రతిపక్షంలో ఏ పార్టీలు ఉంటే వాళ్ళ పార్టీల యొక్క సపోర్టు లేదా వాళ్ళ ప్రజా సంఘాల సపోర్టు దాంట్లో పాల్గొంటాయి, పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి అది అలా పార్టిసిపేట్ చేయడం తప్పని నేనైతే ఇప్పటికి కూడా అనుకోవట్లే. గతంలో బీజేపీ అయినా ఇప్పుడు ప్రతిపక్షాలైనా ఒక ఇష్యూని ఇది అన్యాయం రేట్ చేయడం తప్పు ఎట్లా అవుతుంది? డెమోక్రటిక్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది? చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చొని అడగటం కరెక్ట్ కాదు కదా. అది ఆ బీజేపీనైనా ఇతర పార్టీలైనా. కాబట్టి లెట్ దెమ్ వర్క్ ఆన్ ఇష్యూ. కానీ దాన్ని హింసాత్మకంగా మారిస్తే మాత్రం ఒంటరి అయిపోతాయి. అవి రాజకీయ పార్టీలైనైతే, విద్యార్థి సంఘాలను అయితే. కాబట్టి నేను జరిగినటువంటి ఆ అగ్రెసివ్ బిహేవియర్ కరెక్ట్ కాదు. రెండోది, మీరు వీడియో ప్లే చేసేటప్పుడు ఇంకో వీడియో కూడా ప్లే చేయాల్సి ఉంటే పోలీసు డ్రెస్సు లేకుండా కర్రలు తీసుకొని కొడుతున్నారు విద్యార్థుల్ని. అట్లా ఎవరు జొరబడ్డట్టు, అలా జొరబడి ఎవరు కొడుతున్నట్టు, ఇది కూడా ప్రశ్నే. కాబట్టి అన్ని వైపులా ఇటువంటి పార్టిసిపేషన్ ఉంది. దాన్ని రెసిస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు యంత్రాంగంలో జొరబడి డ్రెస్ లేకుండా కొట్టే వాళ్ళు ఎవరు, విద్యార్థి ఉద్యమంలో జొరబడి రాలేసే వాళ్ళు ఎవరు, వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి ఎట్లాగా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, కానీ ఆ ఆస్పెక్ట్లు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. కాబట్టి రాజకీయ పార్టీలు పార్టిసిపేషన్ చేయటం అనేది డెమోక్రటిక్ కంట్రీలో మీరు పాల్గొనొద్దు అనైతే కాదు, అంటే ఆగేది కూడా కాదు. లేలే, ఆ విషయంలో పాల్గొనొద్దని ఎవరు అనడానికి లేదు, అది ప్రజాస్వామ్య హక్కు. కానీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల కొంత రేడియస్ లో కొన్ని సెక్షన్స్ ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇంకోటి కూడా ప్రభావం వేరు, పార్టిసిపేషన్ వేరు. గతంలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా విద్యుత్ శక్తి ఉద్యమంలో 1,00,000 మందే పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఈ 1,00,000 మంది ఎన్ని ఓట్లు ఉన్న ఓట్లలో అనుకున్నారు. కానీ విద్యుత్ ఉద్యమం ఆ ప్రభావం కాదు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశం అదేనండి. ఇప్పుడు కూడా పార్లమెంట్ జరిగే ఇన్సిడెంట్లు ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. సరే, అది నేను ప్రజలు బేరీజ్ వేసుకుంటారా, లేకపోతే ఓట్లు వేస్తారా, వేయరా, గవర్నమెంట్ మళ్ళీ వస్తుందా రాదా, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ప్రజల ఆలోచనకు వదిలేద్దాం దాన్ని. ప్రజలు విజ్ఞులు, అది వేరే విషయం.
అట్లా అనుకుంటే నల్ల చట్టాలంటూ రైతులు ఇంతకంటే పెద్ద ఉద్యమమే అది, అయినా మళ్ళీ మోదీ గవర్నమెంటే వచ్చింది. కాబట్టి దాన్ని మనం అంచనా వేయలేం. ప్రజలు ఏదో ఆలోచనతో ఎప్పుడు కానీ కాదు, మోడీ గారు సరైన సమయంలో వెనక్కి తీసుకున్నాడు కదా. సరే తీసుకున్న దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారని అనుకోవాలి కదా. ఖచ్చితంగా అది పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా మహేష్ గారు, మొన్న జరిగిన ఉద్యమం ప్రశాంతంగా జరిగింది, వాళ్ళ మీదనే ప్రభుత్వం దమనకాండ ప్రదర్శించింది తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఏం జరగలేదు, వాళ్ళంతా విద్యార్థులే, ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అందులోకి రాలేదని మీరు మీ వర్డ్స్ ప్రకారం మీరు అన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ డిడ్ గుడ్ జాబ్ ఎస్టర్డే. నేను మొదటి నుంచి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నిన్న కూడా డిబేట్ అదే పెట్టాను నేను, ఇప్పుడు కూడా చెప్తున్నా. 100 మంది ఎంపీలు ధర్నా కూర్చోవడమే చిన్న విషయం కాదు, పైగా ప్రధానమంత్రి ఇంటి ముందు, ఒక రకంగా ఇంటి ముట్టడి, అది ప్రధాని ఇంటి ముట్టడి కార్యక్రమం. మరి ఇంత చేసిన వాళ్ళు మొన్న అంత పెద్ద ఎత్తున అన్ని వేల మందిని మొబిలైజ్ అయినప్పుడు మరి ఎందుకు వెళ్ళలేదు? అది మీరు లాజికల్, ఇది మంచి మూమెంట్ అని భావించినప్పుడు, ఇక్కడ అందరూ విద్యార్థులే వచ్చారని తెలిసిన మీ ఇంటెలిజెన్స్ మీకు ఉంటుంది కదా, మీలాంటి చురుకైన కార్యకర్తలు చాలా మంది ఉంటారు ఢిల్లీలో, చెప్తారు కదా, మరి దానికి వెళ్ళకపోవడాన్ని ఎలా చూడాలి? సార్ నేనేమంటానంటే, ఈ విద్యార్థులు చేస్తున్న ఈ విద్యా వ్యవస్థ బాగు కోసం మేము మొత్తం చాతుర్ముఖి కుంజని విద్యార్థులతోనే దేశవ్యాప్తంగా సమావేశాలు పెట్టి చైతన్యం చేస్తున్నాం. నీట్ పేపర్ కానీ మిగతా ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం 2014లో వచ్చినాక ఇప్పటివరకు 152 పేపర్ లీకేజీలు జరిగినాయి వివిధ రాష్ట్రాల్లో, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో. దానిలో మేజర్గా మనం అందరం మాట్లాడుతుంది, కొందరు అది మాట్లాడింది నీటే. ఇప్పుడు చాలా విషయాల్లో పెద్దల విశ్లేషకులు కూడా అది తప్ప అన్ని మాట్లాడారు. సో నీట్ పేపర్ లీకేజ్ విషయంలో విద్యార్థులుగానే వాళ్ళు స్వయంగా కొట్లాడుతున్నప్పుడు మేము ఒక ఏమంటారు, లెట్ దెమ్ ఫైట్. జంజీ యూత దేశం మీద ఒక పోరాటం, ఒక ప్రధాని ఒంటెద్దు పోకడలు అనేవండి, లేదంటే ప్రభుత్వ అచేతనత్వం మీద పోరాడుతున్నప్పుడు లెట్ దెమ్ ఫైట్ అన్నట్టుగానే ఉన్నాం. ఒకవేళ మేమే పోయి రెచ్చగొట్టినాం అనేది, ఇందాక వారు సత్యం గారు చెప్పినట్టుగా మేమే పోయి రెచ్చగొట్టినాం అనేవాళ్ళు. రెండోది విద్యార్థుల ఉద్యమంలో మీకేం పాత్ర అని క్వశ్చన్ చేసేవాళ్ళు మీరే. సో దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ లేదు, ఇది గుర్తించాలి మీరు. ఓకే, విద్యార్థి ఉద్యమాన్ని, ఒక విద్యా వ్యవస్థ మార్పు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని రాజకీయం చేసే ఉద్దేశం మాకు ఏ కోశాన లేదు. అందుకే మా పార్టీ శ్రేణులు కానీ మేము ఎవరం కానీ జంతర్ మంతర్కు పోలేదు. వాళ్ళ మీద పాశవికంగా జరిగిన దాడి ప్రొవోకేట్ చేయడానికి ప్రభుత్వమే ఇంతమందిని కంట్రోల్ చేయలేరు కాబట్టి వాళ్ళు టియర్ గ్యాస్ ఉపయోగించాలన్నా, లాఠీ చార్జ్ చేయాలన్నా ఏదో ప్రొవొకేషన్ చూపించాలి రీజన్గా. రేపు పొద్దున కోర్టులు ప్రశ్నిస్తాయి కాబట్టి బ్యాడ్జీలన్నీ బీకేసి యూనిఫామ్లో ఉన్న వాళ్ళు, అసలు యూనిఫామే లేని వాళ్ళు, వాడు ఎవడో అన్ఐడెంటిఫైడ్ వీడియోలలో, చాలా వీడియోలలో క్యాప్చర్ అయిన వాళ్ళు విద్యార్థుల మీద లాఠీ చార్జ్కి ఎగబడ్డారు. న్యాచురల్లీ విద్యార్థులు రివోల్ట్ అవుతారు. వాళ్ళేమి మోడీ గారు మీరు సీట్ నుంచి దిగిపోయి మీ సీట్ మాకు ఇవ్వమని అడుగుతలేరు. మా పరీక్షలు నిర్వహించే సమర్థత లేని వ్యక్తిని ఆ విద్యాశాఖ మంత్రిగా ఎట్లా చేస్తారు? దేశంలో ఇంత లోపభూయిష్టమైన విద్యా వ్యవస్థ విధానం ఎందుకు? దీని మీద ఒక సమగ్ర చర్చ జరిగి ఒక మంచి ఇది కావాలని వాళ్ళ డిమాండ్. దానికి సోనం వాంగ్చుక్ గారు ముందు ఈ దేశంలో అత్యంత అరుదైన వ్యక్తులలో వారు ఒకరు, గౌరవించదగ్గ వ్యక్తుల్లో చాలా పేటెంట్స్ ఉన్నాయి. ఆయన -15 degreesలో వెచ్చగా ఉండేటువంటి కోట్లు తయారు చేసి, ఆ డేరాలు తయారు చేసి సైన్యానికి గిఫ్ట్గా ఇచ్చిన మేధావి ఆయన. స్విట్జర్లాండ్ మిగతా చాలా దేశాలు ఆయన మేధావిగా కీర్తిస్తే మోడీ ప్రభుత్వం మాత్రం యాంటీ నేషనల్ అంటారు. అది వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకి ఏదైనా ఆ రోజు సందర్భం వారి ఫ్యామిలీ మెంబర్కి సంబంధించిన ఇష్యూల్లో జరిగిన ఇదే తప్ప ఇంకోటి ఇది జరిగి ఉంటుంది. నేనేమంటున్నా, నెక్స్ట్ డేగా విద్యార్థుల మీద అంత బ్లేటెంట్ జరిగితే ఒక రోజంతా వెయిట్ చేసిన రాహుల్ గాంధీ ఏంటి ప్రధాని గారు ఏమైనా మాట్లాడతారా అంటే లిప్ సర్వీస్ కాదు. మళ్ళీ మోడీ గారి నుంచి ఈ దేశం లిప్ సర్వీస్ కోరుకోవట్లే, అంటే ఏదో నోటి మాట కాదు, యాక్షన్ లో ఏమన్నా చూపిస్తారా అనేది మేము వెయిట్ చేసినాం. విద్యార్థులకు క్షమాపణ చెప్పలే, వాళ్ళు గాయపడిన వాళ్ళకి ఏం నెక్స్ట్ ఏంటి అనేది చూడలే. చాలా వరకు వాళ్ళని ఒక రకంగా అనాథలు చేసి వదిలేసిన రోడ్ల మీద అనేది పరిస్థితి. దీని మీద ప్రధాని గారిది లేకపోతే పార్లమెంట్ సాక్షిగా చర్చకు పెట్టండి అని స్పీకర్ గారిని కలిస్తే వారు ప్రభుత్వం దీనికి సుముఖంగా లేదు అన్నారు. నిజంగా నీట్ పేపర్ లీక్ మీద దేశంలో 25 లక్షల మంది ఎఫెక్ట్ అయిందంటే ఇంటూ 4 అనుకున్న 1 కోటి మంది జనాభా ఎఫెక్ట్ అయిన ఇది 20 మంది చనిపోయిన. మీరు అంతా మాట్లాడే వాళ్ళు కొంతమందికి అంటే అవి పోయినాయా ఇది నాకు అర్థం కావట్లేదు. అంటే సెన్సిటివ్ ఇవి ఉంటాయి కదా, నర్వ్స్, మా న్యూరాన్స్ ఉంటాయి కదా బ్రెయిన్లో, అవి ఏమైనా కంప్లీట్ పోయినాయా? 20 మంది చనిపోయినారు కదా, వాళ్ళకి చావులే కదా.
అప్పుడు 400 మందిని చంపితే రైతులు నల్ల చట్టాలు తెచ్చి సరే విత్డ్రా చేసుకుంటారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినా మరి అప్పుడు సెన్సిటివిటీస్ ఎటువైనాయి? అది బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది. ఆవేశపడకండి. ఆవేశపడకండి. ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ మీరు రాసుకోవచ్చు, మాట్లాడచ్చు. One by one మాట్లాడు. ఆ సెన్సిటివిటీ పోయింది. అది గుర్తు చేయడానికి సభలో చర్చిద్దాం, దేశం కూడా చూస్తుంది అనేది మా ఆలోచన ఉండే. దానికి వాళ్ళు విరుద్ధంగా ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ప్రెస్ను అడ్రస్ చేయరు, అంటే ప్రెస్ వేసే ప్రశ్నల్ని తీసుకోరు, ప్రెస్ మీటే కండక్ట్ చేయని మొదటి ప్రధాని ఈ దేశంలో, ఈ దేశం ఇంకున్న ప్రధానులలో. రెండు, ప్రతిపక్షాల సమాధానానికి వేదిక అవకాశం ఇవ్వరు, పార్లమెంట్లో అవకాశం ఇవ్వరు. మరి ఏం చేయాలి? సో ప్రధానమంత్రి గారికి దీని మీద సమాధానం వారి నుంచి రాబట్టాలని మేము రోడ్ల మీదకి వచ్చినాం. వస్తే ఒక దేశ ప్రతిపక్ష నేతను, దేశ రాహుల్ గాంధీ గారంటే గాంధీ కుటుంబం అంటే మోడీ గారికో లేదా మోడీ గారికో బీజేపీ పార్టీకో భయమో ఏదైనా ఉండొచ్చు కాక నేను కాదంటలే, కానీ ఏ రకంగా చెప్పులు లేకుండా ఈడ్స్కప్ గొరగొర ఈడ్స్కపోయి ముక్కులకెళ్ళి రక్తం గారే అంత దారుణంగా హ్యాండిల్ చేసి, మీరు ప్రియాంక గాంధీ గారి కూడా చూశారు, ప్యాంటు జినిగి దేశ ప్రతిపక్ష నేత పరిస్థితే ఈ దేశంలో ఇట్లుంటే సామాన్యుని పరిస్థితి ఏందనే చర్చ జరుగుతుందా జరగదా? ప్రపంచం విశ్వగురువులం కదా మనం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల ముందు ధర్నాలు అవుతున్నాయి. అన్ని భారతీయ రాయబార కేంద్రాలయాల ముందు ఇండియన్ సిటిజన్స్ అంటే ఇండియన్ స్టూడెంట్సే ధర్నాలు చేస్తారు. ఏమని? విద్యా వ్యవస్థ మార్పు కోసం. ప్రపంచ దేశాలని కూడా కూస్తుంటే మనం ఇక్కడ కూర్చొని మనం అంతా బాగా చేస్తున్నామని ఎవరైనా అనదలుచుకుంటే అది వాళ్ళు ఇది ఒక మాట. ఇక్కడ రెండు, సత్యం గారు అండ్ గిరిధర్ గారు లాంటి పెద్దలు కూడా ఉన్నారు. మనం నెక్స్ట్ వాళ్ళ తర్వాత మనమే. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత, మీరు చెప్పినట్టుగానే ఈ దేశ ప్రతిపక్ష నేత, కరెక్ట్. మోదీ గారు ఈ దేశ ప్రధానమంత్రి. మీరు అనుకున్నట్టు కనుక అయితే రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాని. ఎస్, ఆఫ్ కోర్స్ కదా, నిన్నటితో డిక్లేర్డ్ అయింది. నేను కాదనట్లేదు సోదరా, నీ ఆస్పిరేషన్ ని, నీ అంబిషన్ ని, నీ కోరికని నేను కూడా ఇది చేస్తున్నాను, ఎండార్స్ చేస్తున్నాను. అయితే ఒకవేళ రేపు అదే నివాసంలో రాహుల్ గాంధీ గారు ఉంటే ప్రతిపక్ష నేత వచ్చి ఇంటిని ముట్టడిస్తాం, ధర్నా చేస్తామంటే అది గౌరవప్రదంగా ఉంటుందా? ప్రధానికి ఒక స్టేచర్ ఉంటుంది. మంచి ప్రశ్న. ప్రధానికి ఒక స్టేచర్ ఉంటుంది. ఎంపీలు ఉన్నారు కదా, నన్ను ఎవరు ఆపర్లేని వెళ్ళి ధర్నా చేస్తే పార్లమెంట్ ఉంటుంది, పార్లమెంట్ లో మాట్లాడండి, లేదా ఇంకో రూపంలో ప్రశ్నించండి. కానీ ఇంటి ముందు పోయి కూర్చుంటే అది కూడా ప్రశ్నే అవుతుంది. రేపు ఇదే బీజేపీ నాయకులు ఇంకెవరో వచ్చే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూర్చుంటే, మన్మోహన్ సింగ్ గారు అన్న దాంట్లో నేను ఒక్కటి స్వాగతిస్తున్న మనస్ఫూర్తిగా, జంజీకైనా యువతకైనా రేపటి భవిష్యత్తు మార్పు కోసమైనా రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతున్నారు. ఒకటి రెండు అని స్వాగతిస్తున్నాను. కాకపోతే ఏంటంటే అది తప్పు, కానీ ప్రజలు లేదు, ఇది ఆ టాపిక్ రిలేటెడ్. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ దయచేసి మీరు నా మాట ఆలోచించండి. ప్రధానమంత్రి ఎలా రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధాని కుర్చీలో కూర్చుని ఉంటే ఫస్ట్ ఈ నీట్ అనే లీకేజెస్ జరగవు. ఒకటి, ఒకవేళ జరిగితే కామన్వెల్త్ గేమ్స్ జరగవు కదా అన్న, ఒక్క మాట. 2004 రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి సీట్లో కూర్చుని ఉంటే, అంటే కాంగ్రెస్ పార్టీ 2004 సిబిఎస్ఈ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ పేపర్ లీక్, 2006 సిబిఎస్ఈ క్లాస్ 12 పేపర్ లీక్, 2007 ఏఐసిటి పేపర్ లీక్, 2008 ప్రీ మెడికల్ టెస్ట్ పిఎంటి పేపర్ లీక్, ఉత్తరప్రదేశ్ 2012 ఏఐఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్, 2013 మహారాష్ట్ర హెచ్ఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్, 2013 మహారాష్ట్ర 2013 మహారాష్ట్ర హెచ్ఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్, 2013 రాజస్థాన్ యూనివర్సిటీ పేపర్ లీక్ కాదు, 2013 రాజస్థాన్ చూడు, 2013 రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్, 2014 సిబిఎస్ఈ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ పేపర్ లీక్, 2014 సిబిఎస్ఈ క్లాస్ 12 ఎకనామిక్స్ పేపర్ లీక్. అన్ని సిబిఎస్ఈలు ట్రిపుల్ అంటే లీకేజ్ కి కాదేటి అనర్హం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అవుతున్నాయి, బీజేపీ కాంగ్రెస్ ఇమ్మెటీరియల్ అవుతున్నాయి, అరికట్టండి. మేము మా దగ్గర అవ్వమని మాత్రం చెప్పకండి. నిమిషం అన్న,
రాహుల్ గాంధీ మధ్యలో నా షర్ట్ గురించి ఏంటి? అదే ఆ కలర్ ఒంటికి కూడా వచ్చి మనసుకు కూడా వచ్చిందేమో అనే డౌట్. అంటే మీరు త్రివర్ణ పతాకాన్ని హైజాక్ చేసినట్టు కలర్ లో హైజాక్ చేయాలి, అది జాతీయ జెండా అబ్బా. నువ్వు దాన్ని ఏదో హైజాక్ చేసేసి మాదన్నట్టు అసలు కలర్ తెలుసు. నువ్వు వేసుకున్న కలర్ వేసుకున్న వాళ్ళు జెండాను ఎగిరేయలేదన్నా, అది కూడా ప్రశ్నించలేదు. అయితే పాయింట్ ముందుకెళ్తే ఈ రోజు వరకు 152 పేపర్ లీకేలు ఉన్నాయి. నువ్వు చదివినంత టైం ఇస్తే నేను కూడా చదువుతా. ఒకటి రెండు తీసుకుంటాను. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఫస్ట్ ఇలాంటి లీకేజ్ సరికట్టేదానికి మా దగ్గర ఒక వ్యవస్థ ఉంటుంది. కాకపోతే ఏమైనా ఎర్రర్స్ ఉంటే కామన్వెల్త్ క్రీడల్లో చిన్న అవినీతి ఆరోపణలు వస్తే సురేష్ కల్మాడి జైలుకు పోయిండు. ముంబై బాంబు పేలుళ్ల విషయంలో హ్యాండిల్ చేయలేదని శివరాజ్ పాటిల్ పదవి నుంచి పక్కకి వెళ్ళిపోయిండు. కోల్గేట్ స్కామ్ అని అబద్ధపు స్కామ్ ని ప్రచారం చేసిన రాజా గారు డిబార్ అయిపోయారు, బర్తరఫ్ అయిపోయారు. అలా యాక్షన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీరు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారిని వారి ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేసి రిజైన్ చేయమంటే రేపు ఇథనాల్ ఫెయిల్యూర్ విషయంలో నితిన్ గడ్కరీ చేయాలా, ఫైనాన్స్ ఫెయిల్యూర్ విషయంలో అడగండి సార్. వాళ్ళ భయం అది మీకు అర్థం కాదు. ఇలా ధర్మేంద్ర పని లేదు, నిర్మలా సీతారామన్ వాళ్ళ భయంతో అయోధ్య ట్రస్ట్ మోడీ రిజైన్ చేయాలా, అదే ఆయన దాకా వస్తుంది కాబట్టి వాళ్ళ వరకు వస్తుంది కాబట్టి ఈ రిజైన్ అనే కాన్సెప్ట్ లేదు వాళ్ళ. వాళ్ళ భయంతో మనకు పని లేదు, డిమాండ్ చేసే రైట్ మీరు ఒప్పుకుంటారా? తప్పు జరిగిందా జరగలేదా? తప్పు జరిగిందా? తప్పు కాబట్టి బాధ్యులు ఎవరు? బాధ్యత వహించాలని ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఏ ప్రభుత్వం? ఏ చర్యలు? ఏ ప్రభుత్వం? ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత వహించాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. రిజైన్ ఏ ప్రభుత్వం అని క్వశ్చన్ అది చెప్పు ప్రజలకి. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడంలో ఏదన్నా అవార్డు ఉంటే వెంటనే వాళ్ళకి ఇచ్చేసేయండి వెంకటకృష్ణ గారు, దయచేసి రికమెండేషన్. ఎందుకంటే విపరీతమైన అబద్ధాలు. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు స్వయాన ఎయిమ్స్ కును రామ్మనోహర్లోయ హాస్పిటల్కి వెళ్ళి ఎవరైతే దెబ్బలు తిన్నారో చిన్నారులు పాపం వాళ్ళ పిల్లలు, ఆ జరిగిన సంఘటన గురించి వాళ్ళను పరామర్శించడం, వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వారు ఏమంటున్నారు? మోడీ గారు ఆగండి సార్, ఆయన కన్వీనియంట్ వారు 3 ఎగ్జాంపుల్స్ చెప్పారు. సురేష్ కల్మాడి, రాజా అని 3 ఎగ్జాంపుల్స్ చెప్పిండు. రైట్, ఆ 3 ఎగ్జాంపుల్స్ కూడా ఈ దేశ సుప్రీం కోర్టు అంటే సుప్రీం కోర్టు మొట్టికాయలు వేస్తే సిబిఐకి వాళ్ళు డైరెక్షన్ ఇస్తే మీరు అరెస్ట్ చేస్తారా లేదా అని అడిగితే అప్పుడు అరెస్ట్ చేశారు. ఈ గవర్నమెంట్ చేసిందని అబద్ధాలు మాట్లాడుతున్నారు. దేశంలో విద్యా వ్యవస్థ నిర్మాణాత్మకమైన సంస్కరణలు తీసుకురావాలి అనేది అందరి కోరిక. ఒక విద్యార్థిగా లేకుంటే విద్యార్థి దశలో నుంచి వచ్చిన వ్యక్తిగా, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక విద్యార్థిగా నేను కూడా కోరుకుంటా. ఎందుకంటే సంస్కరణలు జరగాలనే ఉద్దేశంతో ఎన్ఈపీ 2020 తీసుకొస్తే ఫస్ట్ దాన్ని కనీసం ఆ పేపర్ కూడా చదవకుండా దాన్ని వ్యతిరేకించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తే, ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ ఎన్టీఏకు 2017లో ఇస్తే ఫస్ట్ వెంటనే అసలు అది ఎట్లా కండక్ట్ చేస్తుంది, ఎందుకు ఒక అటానమస్ ఏజెన్సీ అవసరము దీనికి అనే దాని మీద కన్స్ట్రక్టివ్ డిబేట్ కూడా లేకుండా వెంటనే దాన్ని వ్యతిరేకం చేయాలి. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్పినా మేము వ్యతిరేకం చేయాలి, స్టూడెంట్స్ యొక్క భుజాల మీద తుపాకులు పెట్టి ప్రధానమంత్రిని కాల్చాలి. ఇదే కదా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నది ఈరోజు. నిజంగా రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీ గారికి నిజంగా ఏమైనా ప్రేమ ఉంటే విద్యార్థుల మీద, వాళ్ళకు 3 రాష్ట్రాలు ఉన్నాయి కదా సార్, 4 రాష్ట్రాలు ఇప్పుడు కేరళతో కలిపి ఈ 4 రాష్ట్రాలలో ఎటువంటి పకడ్బందీ వ్యవస్థలు ఉన్నాయో చెప్పాలి కదా. ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఇందాక ఆయన సెన్సిటివిటీ గురించి మాట్లాడింది కదా సార్, 2 సంవత్సరాలు వరుసగా 7 మంది చనిపోతారా సార్?
2 సార్లు ఒకటే సమస్య 2024 అంతకు ముందు జరిగినాయిలే. అదే నేను తెలంగాణలో అంతకు ముందు జరిగినాయి. అప్పుడు కూడా జరిగింది. అది ఒక సంస్థ తప్పిదం అది. నేనే చెప్తున్నాను కదా. 2019 జరిగింది. సో సార్, ఎప్పుడు తీసుకుంటా సార్. ఒక్క నిమిషం సార్, ఎప్పుడు ప్లీజ్. తప్పు జరిగినా కూడా ప్లీజ్ సార్. ఒక్క విద్యార్థి మరణించినా కూడా ఈ దేశానికి లోటే అని నేను పదే చెప్తున్నాను. ప్రాణమే. నేనే కాదు, ఈ దేశ ప్రధాని మహాపాపం అని చెప్పిండు ఆయన. మహాపాపం. ఎందుకంటే ఒక విద్యార్థి లోకంలో ఒక విద్యార్థి చనిపోతే ఆయన రాబోయే తరంలో ఒక అద్భుతమైన scientist పాపం అని ఒక కావచ్చు. మాట అంటే సరిపోదు కదండి. సార్, ఇప్పుడు ఎవరినో చర్యలు తీసుకోవాలి కదా. 13 అంటే మందిని మీరు నాకు అరెస్ట్ మాట చేయడం అన్నారు, జరిగింది. మీరు నాకు మాట అన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్య తీసుకుంటే రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని. సమస్య పరిష్కారం అవ్వడానికి చర్యలు వేరు, ఈ సమస్యకు కారకులైన దానికి బాధ్యత వహించి తప్పుకుంటే మిగతా వాళ్ళు భయపడతారు, జాగ్రత్త పడతారు ఫ్యూచర్లో అనేది అదొక ఇండికేషన్. అలాగని ఇంతకుముందు చేసిన వాళ్ళు లాల్ బహదూర్ ఆయన రాజీనామా చేసిన పిచ్చివాడా కాదు కదా. దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది, అందువల్ల అంటారు. రైట్, ఓకే, చెప్పండి. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాము? ఇటువంటి లీక్స్ ఫ్యూచర్లో జరగద్దు. జరిగిపోయినది తప్పు, జరిగిపోయింది తప్పు అని అందరూ యాక్సెప్ట్ చేశారు. ఈ దేశ ప్రధానమంత్రి యాక్సెప్ట్ చేశారు. ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదని కొట్టిపడేసేటోళ్ళు, అసలు జరగలేదు అనేటోళ్ళు, ఎన్ని ఆధారాలు వచ్చినా కూడా జరగలేనటోళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా ఈ దేశము ఒక తప్పును యాక్సెప్ట్ చేసింది, పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది. పార్లమెంట్లో డిబేట్ చేద్దామని చెప్తున్నది. పార్లమెంట్లో డిబేట్ చేసి కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు 13 మంది అరెస్ట్ అయినారు సార్. మీకు నాకు మనసులో రగిలిపోతున్నది వాళ్ళని షూట్ ఎట్ సైడ్ చేయాలని. కానీ చేసే చట్టాలు ఉన్నాయా? లేవు. సో దానికి కఠినమైన చట్టాలు తీసుకురావాలంటే ఎవరు చేయాలి? పార్లమెంటే చేయాలి 100%. సో దాన్ని డిబేట్ చేద్దామంటే పార్లమెంట్ లో ఆయన రాహుల్ గాంధీ గారు ఒప్పుకొని జారిపోతే పార్లమెంట్ లో రోడ్ మీదకి ఎందుకు వస్తారండి? ఎన్ని అబద్ధాలు చెప్పండి. జితేంద్ర సింగ్ గారు చాలా క్లియర్ గా ఏం చెప్తున్నారు, నేను వెళ్ళి మాట్లాడినప్పుడు వారు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ 5 నిమిషాల్లో ప్లేట్ ఫిరాయించి మళ్ళీ రిజిగ్నేషన్ వచ్చేసారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఒక్క నిమిషం ఆగండి మహేష్ గారు, ఒక్క నిమిషం నేను స్లైడ్ తీస్తా. మీరు రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ లో ఒక స్లైడ్ లో వాట్ వీఆర్ డిమాండింగ్ అని రాసి 3 పాయింట్లు. ఆ 3 పాయింట్లలో అసలు పార్లమెంట్ పెదం లేదు సార్. ఆ 3 పాయింట్లలో డిబేట్ ఇన్ పార్లమెంట్ లేదు. మరి ఎందుకు లేదు? మీరు పార్లమెంట్ లో చట్టాలు కావాలని కోరుకుంటారా, లేకుంటే రోడ్ల మీద మేము ఏంది రాళ్లతో కొడతాము, లేకుంటే బ్యారికేడ్లు చుంచి వేస్తాము, లేకుంటే ఆడవాళ్ళని మొగలను లెక్క లేకుండా 118 మంది పోలీసులు 5 IPS ఆఫీసర్లు గాయపడ్డారు సార్. వాళ్ళు భారతీయ బిడ్డలు కాదా? ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే భారతీయ. బీజేపీ ఎందుకు ఎవరు కొట్టాల్సిన పని లేదు, ఎవరు కొట్టద్దు. ఏం మాట్లాడుతున్నారు? ఆగండి ఒక నిమిషం. ఎర్రకోట మీద చట్టాలు తీసుకురండి. అటువంటి వ్యక్తులు నిజంగా ఎవరైనా లీక్ చేస్తే వాడిని ఉరిదీయండి. ఇది నేను ఒక విద్యార్థిగా మాట్లాడుతున్నా. నేను కూడా ఐఐటీలో వచ్చిన విద్యార్థి. రైట్. గిరిధర్ గారి దగ్గరికి వెళ్లే ముందు సత్యం గారు ఒక్క 30 సెకండ్ మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. నేను ఈ ఆర్గ్యుమెంట్ లో ప్రశ్నలు వేయదలుచుకోలేదండి. మనం పెట్టిన డిబేట్ కు సొల్యూషన్ ఏమిటంటే ఆల్ ఇండియాలో నెట్ ఎగ్జామ్ జరుగుతున్న స్టేట్ లో స్లెట్ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారు, యూనివర్సిటీలకు కానీ డిగ్రీ కాలేజెస్ కానీ. అట్లాగే ఇవాళ ఎన్టీఏ అక్కడ జరిగితే ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ ఉండాలి, ఎంసెట్ ఉండాలి. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ పోతారు, స్టేట్ వచ్చిన వాళ్ళు స్టేట్ లో చదువుతారు. కాబట్టి అట్లాగే ప్రత్యామ్నాయం మెకానిజం తయారు చేసి ఉంచాలి తప్ప తయారు చేయకుండా దాని మీద కొట్లాడి ఆర్గ్యుమెంట్ చేసి పొలిటికల్ ఆర్గ్యుమెంట్ చేయడంలో ఉపయోగం లేదండి. ఇప్పుడు నెట్ కు సెలెక్ట్ ఉంది, ఎన్టీఏకి ఎంసెట్ పెట్టండి. తర్వాత ఇవాళ గ్రూప్ ఆల్ ఇండియా యూపీఎస్సీకి ప్రత్యామ్నాయంగా ఏపీఎస్ ఉంది. ఇక్కడ గ్రూప్ 1 పాస్ అయిన వాళ్ళు ఐఏఎస్ ప్రమోట్ అవుతున్నారు, అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు డైరెక్ట్ ఐఏఎస్ అవుతున్నారు. ప్రత్యామ్నాయంగా స్టేట్ లో ఎంసెట్ కూడా పెడితే అది రాసుకుంటారు, అది రాకపోతే ఇది వస్తుంది, ఇక్కడ చేసుకుంటారు. మనకు కూడా ఇంజనీరింగ్ కి ఎంసెట్ ఉంది, తర్వాత జేఈ ఉంది, ఐఐటికి వెళ్తారు, లేదంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చేసుకుంటారు. రైట్. ఎనీవే, గుడ్ సజెషన్ సార్. 5 సెకండ్లు ఇవ్వండి సార్, ఒకటే పాయింట్ చెప్తా సార్. సత్యం గారు రాబోయే అన్ని టెస్టులు కూడా సిబిటి మోడల్, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ మోడల్. సరే, అది ఫ్యూచర్ లో తీసుకుందాం కానీ. రైట్. రాబోయే అన్ని టెస్టులు అని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఫైనల్ గా ఇక్కడ నాదొక ఫైండింగ్ ఏంటంటే, నాకు ఒక సీనియర్ ఆయన పంపింది కానీ లేకపోతే వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా వచ్చింది కానీ, గిరిధర్ గారు అసలు ఇష్యూ కంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కే ఎందుకు ఇంత ప్రయారిటీ వచ్చింది అనే దాని మీద 1996లో
ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన హయాంలో అప్పట్లో ఒడిశాలో ఇలాంటి పేపర్ లీక్ మీదనే అయితే పెద్ద ఎత్తున ఆయన నేతృత్వంలో ఉద్యమం జరిగింది. ఏబీవీపీ వర్సెస్ అదర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్సే ఉంటాయి ఎప్పుడూ కూడా దేశంలో. యూ గో టు ఎనీ యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏబీవీపీ వర్సెస్ అదర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్ అనుకోండి పోనీ కదా, అంతే కదా, యాజ్ పర్ మై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో ఆ బ్యాక్ డ్రాప్ లో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడ దొరికాడు, బిడ్డ చూసుకోండి అన్నట్టుగా ఉంది అనేది ఒక ఫీడ్బ్యాక్. గిరిధర్ గారు దీనికి అడిషనల్గా ఇంకా మీరు చెప్పదలుచుకుంటే ప్లీజ్. రెండు విషయాలండి ఇక్కడ. మొట్టమొదటిది తప్పు జరగడం ఒకటి, చాతగానితనం ఒకటి. రెండింటికి వ్యత్యాసం. తప్పులు జరుగుతాయి, తప్పులు జరగంది ఏ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఉండదు. ప్రతి ప్రభుత్వంలో తప్పులు జరుగుతాయి. పని చేసేవాడే తప్పులు చేస్తాడు. తప్పులు చేయాలని చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని ఫస్ట్ మనం సమర్థించాలి. తప్పులు జరిగినప్పుడు దాన్ని ఎలా సరిదిద్దుకున్నారు అన్నటువంటి విషయం మనం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. తప్పులు చేసినా తప్పుల వల్ల లాభపడేటువంటి వ్యక్తులు ఉండొచ్చు, లేదా చాతగానితనం వల్ల కొంతమంది ఉండొచ్చు. అటువంటి వారిని మనం రిజైన్ చేయమనడంలో మనకు హక్కు ఉన్నది, అడిగి తీరాలి. కానీ ఈ విషయంలో తప్పు జరిగిన తర్వాత ప్రభుత్వం ఎలా స్పందించింది అన్న విషయం మనం చూడాలి. ఆఖరికి యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, గతంలో ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ పక్కన పెట్టి సైన్యాన్ని, ఎయిర్ ఫోర్స్ ని బరిలో దించి చాలా సురక్షితంగా వాళ్ళ పేపర్లు తీసుకొచ్చారు అంటే గనక పారదర్శకంగా జూలై 21 మనకు జూన్ 21 జరిగినటువంటి నీట్ రీ ఎగ్జామ్ ఏదైతే ఉందో పారదర్శకంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. కాబట్టి దాన్ని సరిదిద్దుకున్నారా లేదా, తప్పులు సరిదిద్దుకున్నారా లేదా అన్నది చాలా కీలకమైన అంశం. కాబట్టి అది ఒక తప్పు జరిగిన ఎవరైతే దీని దోషులు అని అనుకుంటున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ నడుస్తుంది. ఆఫ్ కోర్స్ దీని యొక్క వెనకాల ఉన్నటువంటి లీకేజ్ పాయింట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మనం చూడవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ ఉండవలసిన అవసరం లేదు మనకి. రెండవ అంశం మనకు చూస్తే కనుక ఈ చావులు గురించి మనం మాట్లాడుతున్నాము. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందరికి కూడా ఎక్స్పోజ్ అయి ఉన్నారు. ఏ పార్టీ కూడా దీన్ని మినహాయించేటువంటి పరిస్థితి లేదు. మనకు ఈ చర్చ అన్నది ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలా లేదా నీట్ ఎగ్జామ్ లో ఇంతకంటే పారదర్శకంగా చేయాలా లేదా అన్నది చర్చ. ప్రమోద్ జోషి ఎన్టీఏ చీఫ్ ఉన్నాడు కదా, ఆయన చేయాలా అనేది. అది కూడా కాదు, మీరు నిజంగా ఇది మన కంకరెంట్ లిస్ట్ లో ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఏమి చేయకూడదని ఎందుకు అనుకుంటున్నాం మనం? రాష్ట్ర ప్రభుత్వం అలా చేయాలి, వాళ్ళ హక్కులను హరిస్తోంది అని ఎందుకు అనుకుంటున్నాం మనము? మన రాష్ట్రాల్లో ఎంసెట్ లేవా? ఇంజనీరింగ్ అడ్మిషన్ కి, మెడికల్ అడ్మిషన్ కి మన రాష్ట్రంలో ఎంసెట్ సపరేట్ గా లేదా? నీట్ అన్నది వేరే. కాబట్టి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో వాళ్ళు ఏం చేసిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించడం కింద మనం పరిగణించడం తప్పది. వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి నిర్ణయాలు మీరు తీసుకోండి. ఎవరు ఆపారు మిమ్మల్ని? ఎంసెట్ మీరు కండక్ట్ చేయండి, ఎవరైనా ఆపారు మిమ్మల్ని? మీరు లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి, లోకల్ మెడికల్ కాలేజెస్ కి అడ్మిషన్ చేయాలో మీరు చేసుకోండి, ఎవరు ఆపట్లేదు కదా. అఖిల భారత ఎన్టీఏకి మొత్తం ఎన్టీఏ పరిధిలోకి వచ్చినాక ఎంసెట్ క్రియేట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. కోటా సిస్టమ్ తయారైతేనే ఎంసెట్ ఒక కోటా వస్తుంది. నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. నేను ఎప్పుడు ఎవరు మాట్లాడినప్పుడు కాబట్టి మాట్లాడివ్వండి. నేను మాట్లాడిన తర్వాత మీరు ఏమైనా దాన్ని స్పందించవచ్చు. కాబట్టి ఏ ప్రభుత్వం పరిధిలో వాళ్ళు చేయదలుచుకుంటే చేస్తారు. ఇది బీజేపీయా కాంగ్రెస్ గా అని సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ నీట్ వ్యవస్థ ఉండింది, ఇటువంటి వ్యవస్థ ఉండింది. మనకి ఒక కామన్ ఎగ్జామ్ అన్నది పెట్టుకోవడం అడగండి కదా, అట్టిగా చెప్పుకుంటూ తర్వాత చెప్పండి అన్నారు. ముందే చెప్పారు కదా హుందాగా, నేను చెప్పిన దాని మీద మీకు అభ్యంతరాలు ఉంటే తర్వాత చెప్పండి అన్నారు. చెప్తారు. సరే వినండి, ఫస్ట్ టైం మాట్లాడుతున్న నీట్ మీద అప్రిషియేట్ చేయాలి మనం, లేకపోతే చట్టాలు పాలన తప్పు. మహేష్ అట్లా అరగించి ఉండకూడదు. నేనేమంటా, అరే ఆయన చెప్పనివ్వండి సార్, మీరు నోట్ చేసుకోండి, కావాలంటే మీకు పొడిగిస్తా. ప్లీజ్ గిరిధర్ గారు, సారీ, ప్లీజ్ చెప్పండి. కరెక్ట్. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా ఇది మన కాన్స్టిట్యూషన్ చట్టంలో, మన రాజ్యాంగంలో ఉన్నది. కాబట్టి
కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి నిర్ణయాలు వాడు తీసుకోవచ్చు, అది చట్టబద్ధమే. రాష్ట్రాల హక్కులను హరించినట్లు కాదు. ఇది కాంగ్రెస్ చేసింది, గతంలో బీజేపీ చేసింది, కాబట్టి పార్టీలకు అతీతంగా మనం చూడాలి ఇది. రెండవ అంశము, పిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇక్కడ జరగట్లేదు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లు, ఈ వ్యవస్థలో మార్పు రావాలి, దాని గురించి ఎవరు చర్చించట్లేదు. ఈ రోజు మన దేశంలో కార్పొరేట్ సంస్థలకు, అమెరికన్ ఐటీ కంపెనీలకు మనకు టెక్నాలజీ కూలీలను తయారు చేస్తున్నాం. మన దేశంలో ఇన్నోవేషన్ తర్వాత ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది రెండు రావట్లేదు మన దేశంలో. రీసెంట్ గా మనం చూస్తున్నాం, గత 4-5 ఏళ్లుగా ఈ పురోగతి మనం చూస్తున్నాం. మనకు గతంలో ఉన్నటువంటి 1-2 ఉన్నటువంటి యూనికార్న్స్ ఈరోజు 150 యూనికార్న్స్ వచ్చినాయి మన దేశంలో. మొట్టమొదటిసారిగా మన దేశంలో ప్రైవేట్ సంస్థ స్కై రూట్ రాకెట్ ఫైర్ చేయగలిగారు. మనం క్రమేపీ మార్పులు వస్తున్నాయి, దాని మీద ఫోకస్ పెట్టాలి. 0.4% మాత్రమే మనం బడ్జెట్ ని R&Dకి మనం ఖర్చు పెడుతున్నాం. చైనా 2.5% ఖర్చు పెడుతోంది. మనకు అది కావాలి ఈ దేశంలో. మన నిజమే. ఇప్పుడు సార్ ఇది ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడు వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాం, ఎప్పుడు దాన్ని ఇంకా బాగు చేసుకోవాలి, ఇంకా అది చేయాలి, ఆ దేశం ఎలా చేస్తుంది, మనం ఇలా చేయాలని మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ అది అలాగే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టే ఉంటుంది. ఒక చిన్న బ్రేక్ తీస్తారా? బ్రేక్. మనం చైనాతో కంపీట్ చేస్తున్నాం, అమెరికాతో కంపీట్ చేస్తున్నాం, యూరోప్ తో కంపీట్ చేస్తున్నాం. కాబట్టి మనకు అటువంటి స్కిల్ సెట్స్ మనం ఫోకస్ చేయాలి. కానీ ప్రాబ్లం అదే, చైనాతో సబ్జెక్ట్ ని మన శిక్షణ పద్ధతిని అక్కడ మార్పు రావాలి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం చేసేటువంటి మన ఇంజనీరింగ్ కాలేజెస్ బయటకు వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడాను టెక్నాలజీ కూలీగా పెడుతున్నారు. ఏ ఇంజనీరింగ్ చూడండి, టెక్నాలజీ కూలీలు అంటే ఏం చేస్తాం సార్? మరి మన దగ్గర ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ, కాబట్టి ఎక్కడో సార్ దొరికిందో చాలన్నట్టుగా క్యాబులు కూడా. మహేష్ గారు, ఈ ఎంసెట్ వీటి విషయంలో గిరిధర్ గారు ఇందాక ఏదో చెప్తుంటే మీరేదో చెప్పాలనుకున్నారు కదా. ఒకటి వాస్తవం, ఎంసెట్ విషయంలో ఇప్పుడు నీట్ ఉంది కాబట్టి దేశంలో ఆ మెడికల్ సీట్లు కోటా ఉంటుంది కాబట్టి స్టేట్ ఇప్పటివరకు ఆ నిర్ణయం తీసుకురా. ఒక తమిళనాడు సబ్జెక్టు కరెక్షన్, తమిళనాడు సొంతంగా మాకు నీట్ వద్దు, మా స్టేట్లో ఉన్న మెడికల్ సీట్స్ వరకు మేము ఎంసెట్ పెట్టుకుని మేమే ఫిల్అప్ చేసుకుంటామని తమిళనాడు గవర్నమెంట్ అది ప్రొసీడ్ అవుతుంది. స్టాలిన్, ఇప్పుడు విజయ్ కూడా అదే దీంట్లో ఉన్నారు. మరి మీ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకొని మా దగ్గర ఎంసెట్ పెట్టుకుని మా స్టేట్లో ఉన్న మెడికల్ సీట్స్ మేమే ఫిల్అప్ చేసుకుంటాము యాజ్ పర్ నామ్స్ అంటే ఎవరు కాదంటారు? అది చేయలేదు. అది చేస్తే బాగానే ఉంటుందేమో. మరి మీరు చెప్పాలి దాని మీద. స్టూడెంట్ ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్ లో ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడే ఎవరికి ఇచ్చే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చుకుని ఉంటే అప్పుడు అంతకుముందు నడిచినట్టుగా వచ్చేది. అంతకుముందు నీట్ లేదు. నేను కాంట్రడిక్ట్ చేసింది అక్కడ. వారన్నారు అంతకుముందు కూడా నీట్ ఉంది అని గిరిధర్ గారు అంటే లేదండి, డిఫరెంట్ టెస్ట్లు ఉంటుండే, జిప్మర్ కు, ఎయిమ్స్ కు సెపరేట్. అది ఓన్లీ దట్ లిమిటెడ్ టు దట్ యూనివర్సిటీ, ఆ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్ కి ఎలిజిబిలిటీ ఉండే. అది ఆల్ ఆర్ వెల్కమ్. దేశాన్ని అంతా ఒక్కటి చేసి నేనే కండక్ట్ చేస్తా అనేది ఎక్కడ లేదు, రైట్? సో ఆ రోజు ఏది జస్ట్ లైక్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది, కాకతీయ ఉంటే కాకతీయ ఉండేది, అంతేగాని దేశం అంతా కలిపి ఒక్కసారి సిస్టమ్ కూడా అన్నిటికీ అట్లా ఉండేది కాదు. ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఉండేది, ఇప్పుడు అట్లా కాదు కదా. నేను అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఎస్పెషలీ కొంత సౌత్ స్టూడెంట్స్ కి మాట్లాడుతున్నారు. నేనేమంటా, ఇప్పుడు ఎంసెట్ కండక్ట్ చేసుకోవాలి అనే సజెషన్ ఇప్పుడున్న డిమాండ్స్, ఇప్పుడు కొత్తగా వచ్చి రేపు మళ్ళీ నీట్ అని పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచన ప్రభుత్వం దృష్టిలో ఉంది. డెఫినెట్ గా దాని మీద నిర్ణయం ప్రభుత్వం. థ్యాంక్ యూ మహేష్ గారు. మనకి కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు మాట్లాడుతున్నారు. ఈ టైంలో అది వెరీ ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ గిరిధర్ గారు అండ్ సత్యం గారు అండ్ మిత్రమా, థ్యాంక్ యూ వెరీ మచ్.